శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఈ సృష్టిలో ఈ వేరుభావం భేదభావం ఎందుకు సృష్టింపబడ్డది? అనంత ఏకశక్తిలో అఖండ శక్తికి అంటే ఈ ఆత్మశక్తికి ఈ భేదభావనకి మధ్యన ఏమైనా కార్యకారణ సంబంధం ఉంటుందా? అనంత ఏకశక్తిలో అఖండ శక్తికి దీనికి అంటే ఈ భేదభావనకి అంటే ఏకంగా ఉన్న శక్తిలో ఉన్న భేదభావనకి మధ్యన ఏమైనా కార్యకారణ సంబంధం ఉంటుందా? దీపపు చెమ్మ కింద అంటే దీపపు ప్రమిది కింద క్రీనీడ దాగున్నట్టుగా పరమ పవిత్ర అల్టిమేట్ సూపర్ కాన్షియస్నెస్ కి ఈ భేదభావన అనే దుర్గతి ఎందుకు కలిగినది? అంటే పరిమిత భావన అనే దుర్గతి ఎందుకు కలిగినది? వివరించగలరు? ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన వారు చాలా కాలం నుంచి వరుసగా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ చాలా కాలం నుంచి ఈ శీర్షికలు వింటున్నారు. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడు ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్ని చెబుతున్నా, నాకు అనుభవం అవ్వలేదు, నేను సామాన్యుడిని అని రోజు చెబుతున్నా. నాకు ఏకత్వ భావన ఉన్నదని తెలుసు. ఎలా తెలుసు? జ్ఞానపరంగా తెలుసు. ఆత్మశక్తి ఏకత్వ భావనలో, అఖండ భావనలో, అనంత భావనలో అనిర్వచనీయంగా అవాంగ్మానస గోచరంగా అనేక రకాల పదాలతో శబ్దాలతో దాన్ని వివరిస్తూ చెబుతూ ఉంటా. ఇదంతా ఎవరు చెప్పారు? మన ముందు మహాత్ములు చెప్పారు. దాన్ని మనకు అర్థమైన తెలుగు భాషలో మనం మాట్లాడుకుంటున్నాం. ఏ భాషలో వాళ్ళు ఆ భాషలో చెప్పుకుంటారు. దీన్ని వాచా వేదాంతము అంటారు. వాచ అన్నప్పుడు వాక్కులు శబ్దంతో, అంతే, అంతకు మించి ఏం లేదు. అలాంటి వేదాంతం ఇది. వేదాంతము అన్నప్పుడు ఏంటంటే వేదముల యొక్క సంపూర్ణ సారం, అంతము. అంటే వేదాలన్నింటినీ రంగరించేస్తే అంటే స్టెప్ బై స్టెప్ మనిషిని ఎక్కించి తీసుకెళ్తుంది జ్ఞానం. వేదములు అన్నప్పుడు తెలుసుకొనదగిన ఆధ్యాత్మిక జ్ఞానము అని అర్థం. అంతే. వేదములు అన్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ఇవే అని కాదు, సమస్తం ఉంది వాటిలో. తెలుసుకొనదగిన ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనిషికి సంబంధించిన జ్ఞానం. అంతే. వేదములు అంటే అర్థం డైరెక్ట్గా వాడుక భాషలో తెలుసుకొనదగినవి. వేదాంతము అనే పదం అందులోంచి వచ్చింది. అంటే వేదముల యొక్క అంతిమం. అంటే వేదము లాస్ట్గా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి తీసుకెళ్తుంది. నువ్వు మనిషివని మొదలు పెడుతుంది. నీకు మనిషిగా ఒక పరిమిత భావన, శరీర భావనతో నువ్వు నమ్ముతున్న మనిషిగా నీకు దేవుడు ఉన్నాడని చెప్పి మొదలు పెడుతుంది. సృష్టిని చూపిస్తుంది. ఆ సృష్టి గురించి, దేవుడు గురించి, నీ గురించి చెబుతూ భక్తిని పెంచుతుంది. ఆ భక్తి భావాన్ని పెంచుతూ అలా నడిపించుకుంటూ అనేక బోధలు చేసుకుంటూ అంతిమంగా అనంత ఆత్మశక్తి దగ్గరికి తీసుకొస్తుంది. అందుకని వేదాంతము అన్నప్పుడు అంటే వేదము ఇంకా చివరిలో బోధించింది ఏంటి, అంతిమంలో ఆఖరికి చెప్పింది ఏంటి అన్నప్పుడు ఆత్మజ్ఞానము. ఆధ్యాత్మిక చదువు అంటే అది. ఆధ్యాత్మిక చదువు మనిషిగా ప్రారంభ దశ నుంచి మొదలవుతుంది. కానీ అంతిమంలో వేదాంతము ఏంటంటే ఆత్మజ్ఞాన చదువు. అంతిమంగా చెప్పబడింది అది. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి అంటే ఏమి లేదు, ఉన్నదంతా ఒకటే శక్తి, ఏకశక్తి. అది నీకు విభిన్నంగా కనపడుతున్నది, అనిపిస్తున్నది. అయితే మనం డైరెక్ట్గా దాన్ని కింద మాట్లాడేసుకుంటున్నాం. వేదములలో అంతిమము అంటే ఆఖరదైంది. అంటే ఇప్పుడు మనం మొత్తం వేదములన్నీ తెలుసుకొని, చదువుకొని, వాటి మీనింగులు తెలుసుకొని, అందులో చెప్పబడిన సాధనలన్నీ చేసుకొని, ఆ సాధనల ప్రకారం ప్రయాణించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అంటే ముందు నేను మనిషిని అనుకొని మనిషిగా ఎలా బతకాలో తెలుసుకొని, అసలు ఈ మానవ శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకొని, మానవ శరీరానికి సృష్టికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెలుసుకొని, అసలు సృష్టి ఎలా పనిచేస్తుందో తెలుసుకొని, సృష్టి ఎలా ఏర్పడిందో తెలుసుకొని, సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులు ఎలా ఏర్పడినాయి, ఎందుకు ఏర్పడినాయి, ఎప్పుడు ఏర్పడినాయో తెలుసుకొని, అందులో కాలం ఎలా ఏర్పడిందో తెలుసుకొని, కాల గణన తెలుసుకొని, ఇలా మొత్తం అన్ని వేదాల్లో చెప్పబడినాయి. నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా బోల్డ్ చెప్పబడినాయి. అవన్నీ తెలుసుకుంటూ
ఒక గురువు ప్రాముఖ్యత ఏంటి, అసలు గురువు ఏంటి, గురువు ఎవరిని గురువు అని పిలవాలి, ఏ గురువుల్ని నమ్మాలి, ఏ గురువుల్ని నమ్మకూడదు, ఇలా మొత్తం చెప్పబడింది. దేవుడు ఎవరు, దేవుడు అంటే ఏంటి, అసలు ఎవరెవరిని దేవుళ్ళు అనుకోవాలి, ఎవరు దేవుళ్ళు అవుతారు, ఎవరు దేవుళ్ళు కారు, ఎవరు దేవతలు అవుతారు, ఎవరు దేవతలు కారు, ఎవరు మోసగాళ్ళు, ఎవరు నిజమైన వాళ్ళు, మొత్తం వేదాంతంలో చెప్పబడింది. అంటే వేదములలో చెప్పబడింది. అంటే భౌతికమైనటువంటి చదువు ఒక సామాన్యుడు స్కూల్కి వెళ్ళి మొట్టమొదటి చదువుకోవాలంటే 2.5-3 సంవత్సరాలు రాగానే పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడున్న స్కూల్స్ ప్రకారం కాన్వెంట్ స్కూల్స్లో నర్సరీలో జాయిన్ చేస్తాం. అక్కడ బొమ్మలతో ఆట మొదలవుద్ది. స్కూల్ అని తెలియదు అసలు పిల్లోడికి. అది పిల్లోడికి ఏం తెలీదు, ఏడుస్తాడు, వెళ్ళనంటాడు. బలవంతంగా స్కూల్ తాలూకా ఆయాలు లోపలికి లాక్కుపోతుంటే మనం బలవంతంగా లోపల వదిలేసి వస్తూ ఉంటాం పిల్లోడిని. మన సొంత పిల్లోడినే, మన సొంత పిల్లనే. ఇదే జరుగుద్ది ప్రతి స్కూల్ కాడ. ఎక్కడ? నర్సరీ స్కూల్స్ దగ్గర రోజు జరిగే తంతు ఇదే. అలా కొంతకాలానికి ఏడుపు ఆపేసి అది నేర్చుకుంటారు. అలాగే అసలు ఈ శరీరం అనేది మనం ఇందులో శరీరంతో జీవించి మానవ శరీరం ధరించి ఈ భూమి మీద మనం ఇలా జీవించడమే నర్సరీ. ఆధ్యాత్మిక చదువు మొదలైపోయింది, నువ్వు చదివినా చదవకపోయినా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నర్సరీ మొదలైపోయింది. అందుకని నర్సరీలో ఏంటి, నిత్యం మనకు బొమ్మలు ఉండి ఆడుకుంటున్నప్పుడు పిల్లవాడు ఆనందిస్తూ ఉంటాడు. అసలు స్కూల్లోకి వెళ్ళాలంటే ముందు భయపడతాడు. మీరు చూడండి, నర్సరీకి పిల్లవాడిని మన ఇంటికాడి నుంచి తీసుకొచ్చినప్పుడు తెలీదు, బాగానే వస్తాడు. ఎందుకని అమ్మో నాన్నో తెలిసిన వాళ్ళు, తాతయ్యో అమ్మమ్మో నానమ్మో తీసుకొస్తారు, తెలిసిన వాళ్ళే తీసుకొస్తారు. ఓహో ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటాడు. ఆ స్కూల్ దగ్గర తీసుకొచ్చి ఆయాలకు అప్పచెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళిపో, మేము బయటకు వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు మొదలవుద్ది బోర్ నేడుపు. అందుకే మాతృగర్భంలోంచి ఈ భూమి మీదకి పడటంతోనే మన ఏడుపు మొదలవుద్ది. మాతృగర్భంలో ఏడుపేం లేదు, సురక్షితంగా ఉన్నాం. మాతృగర్భంలో ఉన్నంతసేపు పోషణ మాతృమూర్తే చేసేసింది, సృష్టి ఏర్పాటు చేసేసింది. మాతృగర్భంలోంచి బయటికి పడటమే నర్సరీలో పడిపోవటం. వచ్చేసి నర్సరీలో పడిపోయాం ఈ లోకంలో. నేను ఆధ్యాత్మిక చదువు చదువుతాను, చదవను, తెలుసుకోనని నువ్వు అన్నా జీవించడమే ఆధ్యాత్మిక చదువు. ఎందుకని జీవిస్తుంటే ఏమొస్తుంది, అన్ని అనుభవాలే వస్తాయి. జీవితంలో అన్ని అనుభవాలే. ఎవరో మహానుభావుడు ఒక పాటలో రాశాడు, ప్లస్ కాదు మైనస్ కాదు జీవితం అంటే అనుభవాలే అన్నీ అని. ప్లస్ కాదు మైనస్ కాదు. మనకేంటి ఎప్పుడు ప్లస్లు కావాలి, మైనస్లు వద్దు. లేదా ఏదన్నా పోతే మైనస్ అయిపోయింది, పోయింది, కోల్పోయాను అనుకుంటాం. కాదు, ప్లస్ కాదు మైనస్ కాదు, అనుభవాలే అన్నీ అని రాశాడు ఓ పాటలో. సినిమా పాట అది. కానీ ఎందులోనైనా అక్కడ ఉంది తాత్వికమే. మీరు సినిమా చూసినా అందులో మంచి నేర్చుకుంటున్నారనుకోండి, అది ఆధ్యాత్మిక చదువే. మీరు సినిమా చూసి చెడు నేర్చుకుంటున్నారనుకోండి, మీరు రాక్షసత్వం, చెడు వైపు వెళ్తున్నారు అంతే. అంటే రాక్షసత్వం అనేది స్థాయిని బట్టి ఉందంతే. చిన్నదైతే చెడు, ఇంకొంచెం స్థాయి పెరిగితే మోసం, కుట్ర, కుతంత్రం, భారీ ఎత్తులో ఇంక మనుషుల్ని చంపేయడం, దోచుకోవడం, అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా అరాచకాలు, దుర్మార్గాలు, వేల లక్షల కోట్లు తినేయటాలు, మానభంగాలు, మర్డర్లు, అంటే ఇంకా సంపూర్ణ రాక్షసత్వం స్థాయిని బట్టి. అయితే ఇదంతా చేయడానికి నీకు సృష్టి స్వేచ్ఛ ఇవ్వకపోతే నువ్వు ఎలా చేయగలవు? రాక్షసుడు ఉండడానికి కూడా సృష్టి స్వేచ్ఛ ఇచ్చింది. అక్కడ మంచిగా ఉండటానికి కూడా సృష్టి స్వేచ్ఛ ఇచ్చింది. రాక్షసుడు ఉండొచ్చు, దేవుడు ఉండొచ్చు, మధ్యలో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు, గురువులు జ్ఞానులు ఉండొచ్చు, అజ్ఞానులు ఉండొచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండొచ్చు. కానీ మొత్తం స్కూల్ ఇది. రాక్షసుడికైనా స్కూల్ ఏది, మంచోడికైనా స్కూల్ ఏది. అసలు జీవితమే స్కూలు. నువ్వు నర్సరీలో పడిపోయావు. అందుకే మనం చూడండి, పంచేంద్రియాల ఈ శరీరంతో నేను ఈ శరీరం అనుకొని, అంటే ఈ బొమ్మ నేను అనుకొని సృష్టిలో ఉన్న బొమ్మలన్నిటితో ఆడుకుంటూ ఉంటాం. అదే నర్సరీ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ముందు నేను ఒక బొమ్మను అనుకుంటాను. నేను బొమ్మను అనుకుంటాక నాకు బొమ్మలతో ఆడుకోవడానికి హాయిగా ఉండేది. నర్సరీలో వెళ్ళిన పిల్లోడికి ఏమవుతుంది, చక్కగా ఇంటి దగ్గర ఏం చేస్తారు, బొమ్మలు ఇస్తారు. ఆ బొమ్మలు ఏంటి, అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ, బాలు, అయ్యి రకరకాల కార్లు, అన్నీ బొమ్మలే, నిజాలు కాదు అవి. కానీ అవన్నీ నిజంగా ఫీల్ అవుతూ ఆడుకుంటాడు. ఎందుకని? తాను కూడా బాల్య దశలో బొమ్మలానే ఉన్నాడు కనుక. ఇప్పుడు పిల్లలందరూ చూడండి, గమనించండి, మీకు చిన్న వయసులో ఉన్న పిల్లలు మనకు బొమ్మలే. పక్కింటి వాళ్ళ పిల్లలను కూడా బొగ్గ గిల్లేస్తుంటాం, ముద్దొచ్చేస్తుంటారు.
బొమ్మల్లానే ఉంటుంది మనకి. ఎవరి పిల్లలైనా ఎత్తేసుకుందాం అనుకుంటాం. చక్కగా ముద్దు ముద్దుగా కనపడుతుంటారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో అందంగా కనపడే దశ బాల్య దశ. ఎవరైనా సరే బాల్య దశలో అందంగానే ఉంటారు. అక్కడి నుంచి ఇంకా రూపురేఖలు మారుతా వెళ్ళినప్పుడు అందం ఉన్నవాళ్ళు, అందం లేనివాళ్ళు ఇలా అనుకుంటాం. కానీ బాల్య దశలో అందరూ అందంగా ఉండడానికి కారణం రూపురేఖలు కాదు, అమాయకత్వం. ఓ బొమ్మల తెలివి పెరగలేదు, కపటత్వం పెరగలేదు, ప్రజ్ఞ పెరగలేదు, మోసాలు పెరగలేదు, అన్యాయాలు పెరగలేదు, కుతంత్రాలు పెరగలేదు. అసలు ఏది చూస్తే అది నమ్ముతారు అంతే. అసలు నమ్మటం కూడా కాదు, అన్నింటినీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రపంచంలో సరికొత్తగా చూస్తారు, సంపూర్ణత్వంతో చూస్తారు, ఏకాగ్రతతో చూస్తారు, ప్రతి శ్రద్ధగా గమనిస్తారు అన్నిటినీ. ఎప్పుడు ఆశ్చర్యమే. అంటే సంపూర్ణంగా ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడే అంత ఆశ్చర్యం ఉంటుంది. అంత ఆశ్చర్యం కలగాలంటే సంపూర్ణంగా చూడాలి, పూర్ణశక్తితో చూస్తారు పిల్లలు. అక్కడి నుంచి ఎదుగుదలలో ఇంకా మనకి తెలివి పెరుగుతూ ఉంటుంది. దాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకునే విధానాల్లోనే మంచి చెడు వచ్చింది. మంచిలో సామాన్యత నుంచి పెరుగుతూ వెళ్తే మంచివాళ్ళు, బాగా మంచివాళ్ళు, మహాత్ములు, దేవుళ్ళు. అలాగే చెడు సామాన్యతలో ఉంటే చెడ్డవాళ్ళు, బాగా చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, రాక్షసులు. ఇంతకీ ఇళ్ళు మనుషులే, అళ్ళు మనుషులే. అయితే నువ్వు ఎలా బ్రతికినా ఇది నర్సరీనే నీకు. మొత్తం అసలు జీవితం మాతృగర్భంలోంచి ఎప్పుడు భూమి మీదకి వచ్చి పడ్డావో మొత్తం ఈ భూగోళం అంతా నీ ఆధ్యాత్మిక పాఠశాల. మనిషికి మిగిలిన మనకు తెలియదు. అందుకని మీరు ఎక్కడికో కొత్తగా ఆధ్యాత్మిక చదువుతాను, ఆధ్యాత్మిక పాఠశాలకు వెళ్తాను, మా గురువు గారి దగ్గర జాయిన్ అవుతాను, పలానా గురువు గారి దగ్గర జాయిన్ అవుతాను అనుకుంటే మీ పిచ్చిప్పుడే అంతది. అలా నేను గురువుల్ని, మతాలని, మార్గాలని, విధానాలని అసలు తప్పంటలా. అసలు నీ జీవితమే పాఠశాల. నువ్వు ఒక బొమ్మ కాబట్టి నీకు మిగిలిన బొమ్మలు అంటే ఇష్టం, ఆకర్షణ ఉంటుంది. నీకు అనేకం కావాలనిపిస్తుంది, ఆడుకుంటుంటావు. ఆ ఆట, ఈ సృష్టి ఎంత రియలిస్టిక్గా పెట్టింది ఈ బొమ్మకే అంటే నీకు ఆకలేస్తుంది. నిజంగా నువ్వు ఆహారం తినాలనిపిస్తుంది, నీకు ఆకలేస్తుంది, నిజంగా ఆహారం ఇవ్వాలి. ఆహారం ఏంటంటే రుచి తెలుస్తుంది, మళ్ళీ ఆ రుచి నిజంగా తెలుస్తుంది. అబ్బా బాగుంది, నిజమైన బాగున్న రుచిని తినాలనిపిస్తుంది. అలా పంచేంద్రియ అనుభూతులు నిజంగా అనిపిస్తుంది, నిజంగా అనుభవిస్తున్నట్టు ఉంటుంది, నిజంగా అనుభవిస్తూనే ఉంటాం. ఇవన్నీ ఏడుతో కుదురుతాయి, బయట ఉన్న బొమ్మలతో కుదురుతాయి. శారీరక కోరికలు అయితే మనలాంటి ఇంకో బొమ్మ కావాలి, జీవిత భాగస్వామి. మిగిలినవన్నీ బయట ఉన్న పదార్థాలు, దృశ్యాలు, శబ్దాలు, వాసనలు, రుచులు, బయట ఉన్న పదార్థాలు. ఇది ఎంత రియలిస్టిక్గా పెట్టబడింది అంటే, ఒక రియలిస్టిక్ ఏంటంటే నేనే అనుభవిస్తున్నానని నాకు అనిపిస్తుంది. నేనే అనుభవిస్తున్నాను ఇప్పుడు దీన్ని, అది నా జీవితం, అది నేనే. అంత నిజమైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టి ఈ నర్సరీ. అలా నేనే అనుభవిస్తున్నప్పుడు అనుభవాలు ఉన్నాయి కదా నాకు. ఇప్పుడు నేను అనుభవిస్తాను కాబట్టి ప్రయత్నిస్తాను కాబట్టి ప్రయత్నం సఫలీకృతం అవ్వదో నాకు తెలియదు. సఫలీకృతం అయితే ఆనందిస్తాను, సఫలీకృతం అవ్వకపోతే దుఃఖిస్తాను. సుఖ దుఃఖాల నుంచి ఆఖరిగా మీకు మిగిలింది ఏంటి చూడండి. ఆఖరిగా మిగిలేది అనుభవం, జ్ఞానం. మళ్ళీ అనుభవం తర్వాత ఉంది జ్ఞానం. బెల్లం తీయగా ఉండును అనుభవం. బెల్లం ఎలా ఉండును, రూపు, రంగు, రుచి అన్నీ చెబుతాం, వాసన అన్నీ చెబుతాం. ఆ అనుభవంగా ఎలా ఉంది, తీయగా ఉంది సార్. ఇప్పుడు బెల్లం నీ దగ్గర ఉందా, లేదు తినేసాను సార్. ఇప్పుడు బెల్లం ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఓకే సార్. తీపి ఎలా ఉంటుంది అంటే చెప్పలేను సార్, తీయగానే ఉంటుంది. ఓహో, పంచదార తింటే ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది సార్. బెల్లం తీపి, పంచదార తీపి ఒకటైనా కాదు సార్, తేడా ఉంటుంది సార్. అదేంటి మళ్ళీ రెండు తీపి అని చెబుతున్నావు? అవును సార్, కానీ కొంచెం తేడా ఉంది సార్. బెల్లం తీపికి పంచదార తీపికి తేడా ఉంది. ఓహో, ఒక పోన్లే. పటిక బెల్లం ఎలా ఉంటుంది, అది తీగానే ఉంటుంది సార్. మరి పటిక బెల్లం తీపి, పంచదార తీపి, బెల్లం తీపి ఒకలానే ఉంటాయి సార్? కాదు సార్, కొద్దిగా స్లైట్ చేంజ్ ఉంటుంది సార్ అందులో. అదేంటే మీరు అనేక స్వీట్లు తయారు చేస్తున్నారు, స్వీట్ల దుకాణాల్లో గులాబ్ జామ్ అని, కోవా అని రకరకాలు
అన్ని స్వీట్లు ఒకే రకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? స్వీట్లన్నీ తీగానే ఉంటాయి సార్. తీపిగుంటేనే దాని పేరు స్వీట్. అంటే అన్నీ ఒకే రకమైన తీపిగా ఉంటాయా? లేదు సార్, రకరకాలు మారిపోతుంటాయి. అన్నీ తీగానే ఉంటాయి కానీ తీపిలో రకరకాలు ఉన్నాయి. అన్నీ కారంగానే ఉంటాయి కానీ కారంలో రకరకాలు ఉన్నాయి. అన్నీ పుల్లగానే ఉంటాయి కానీ పులుపులో రకరకాలు ఉన్నాయి. అన్నీ చేదుగానే ఉంటాయి కానీ చేదులో రకరకాలు ఉన్నాయి. అన్నీ ఒగరుగానే ఉంటాయి కానీ ఒగరులో రకరకాలు ఉన్నాయి. షడ్రుచులు, 6 రకాల రుచులు. ఈ 6 రకాలు మళ్ళీ ఒకటి అన్నీ ఉప్పగానే ఉంటాయి కానీ ఉప్పులో రకరకాలు ఉన్నాయి, షడ్రుచులు. ఈ 6 రకాలని మళ్ళీ మేము కలిపేస్తుంటాం. ఒకదానితో ఒకటి కలిపేసి 6,000, 6,00,000, 6,00,00,000, 60 కోట్ల, 600 కోట్ల, ఇక ఎన్నైనా పెంచుకోవచ్చు. అన్ని రుచులు తయారు చేసుకుంటుంటాం. ఎందుకని అనంతం అది. వీటిని కలిపేసుకుంటుంటాం ఇందులోంచి అందులోకి. ఓకే, కలిపేసుకున్నాం, తిన్నాం, అది అనుభవం. అవునండి, బెల్లం తీయగా ఉండును అనుభవం. ఓకే, బెల్లం తీయగా ఉంది, మరి నీకు ఇష్టమైన? నాకు తీపంటే చాలా ఇష్టం సార్. ఓకే, తిను. అన్ని తింటావా? అవును సార్, బెల్లం తీపితో పాటు తీపి రకాలు అన్నీ తినేస్తుంటాను సార్. నాకు చాలా ఇష్టం సార్ తీపి అంటే. అసలు నేను ఉండలేను సార్ తీపి తినకుండా. సూపర్, తినే, నీ ఇష్టం కదా. ఇది అనుభవం. ఇప్పుడు ఇందులో జ్ఞానం ఏంటి అంటే, సార్ తీపి తిని 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 నాకు తీయటి జబ్బులు చేస్తున్నాయి సార్. షుగర్ వచ్చిందన్నారు, తీపి అసలు తినకూడదన్నారు, తింటే పోతావన్నారు. అదేంటే? అవును సార్, అది బాగా చాక్లెట్లు, తీపికి సంబంధించిన అన్ని తినేసాను సార్. ఊబకాయం వచ్చేసింది సార్, బరువు పెరిగిపోయింది సార్, ఇంత లావు అయిపోయాను సార్. చూడండి సార్, 160 కిలోలు సార్ నేను. నా కాళ్ళే నన్ను మొయ్యలేకపోతున్నాయి సార్. మోకాళ్ళ నొప్పులు, కేళ్ల నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు సార్. అసలు చాలా బాధగా ఉంది సార్. పైగా ఇవన్నీ తిని తిని ఈ తీపిలు తినేసి మోషన్ కూడా అవట్లేదు సార్. ఎందుకంటే తర్వాత డాక్టర్ చెప్పాడు సార్ అందులో ఫైబర్ లేదని. నేను చక్కగా పెద్ద పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్లు, రకరకాల ఫారిన్ చాక్లెట్లు కొనుక్కు తినేస్తూ ఉంటాను సార్. చాలా అద్భుతంగా ఉంటాయి సార్. తింటే మీరు కూడా వదిలిపెట్టరు. అయ్యో, తీపి మధురం సార్, అసలు చచ్చిపోవచ్చు దానికోసం. కానీ ఈ జబ్బులు భరించలేక ఇప్పుడు తీపి తినకూడదు అంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సార్. అందుకని ఈ జబ్బును తగ్గించమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను సార్. గురువుల చుట్టూ తిరుగుతున్నాను, మతాల చుట్టూ తిరుగుతున్నాను, మార్గాల చుట్టూ తిరుగుతున్నాను, దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఏది పడితే అది వెళ్ళిపోతున్నాను సార్ అక్కడికి. ఎట్టగొట్టే జబ్బు తగ్గిస్తే ఆ తీపి తిందామని. ఎందుకంటే తీపి చాలా ఇష్టం సార్. ఇందులో జ్ఞానం ఏంటి అంటే, బెల్లం తీయగా ఉంటుంది అనుభవం, తీపిగా ఉన్నవన్నీ అనుభవాలు. ఓకే, సూపర్, అది జీవించేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అవే కోరికలు. కానీ అవి చేసేటువంటి హాని లేక మేలు జ్ఞానము. అక్కడికి అయిపోవాలి అనుభవంతో. అనుభవంతో అయిపోలేదు, అది జ్ఞానంతో ముగుస్తుంది. జ్ఞానంతో ముగుస్తుంది. ఏంటి? అది చేసేటువంటి హాని లేక మేలు. నువ్వు దాన్ని తగు పరిణామంలో తగు మాత్రంగా తీసుకుంటే అది నీకు చేసే మేలు కాదు. అదే పరిమాణం దొరికితే అది చేసే హాని. ఏదైనా సరే, ఈ ఒక తిండి ఉదాహరణ చెప్పుకున్నాం, అన్నీ అంతే. స్త్రీ పురుష శారీరక కోరికలు సృష్టి పెట్టింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సుఖం. అసలు ఆ సుఖాన్ని మించిన సుఖం భూమి మీదే లేదు. ఇది ఎవరైనా బయటికి చెప్పినా చెప్పకపోయినా, అవునన్నా కాదన్నా పచ్చి నిజం ఇది. లేకపోతే అసలు సృష్టి నడవదు ఇక్కడ. అసలు సృష్టి మొత్తం ఆధారపడి ఉంది స్త్రీ పురుష ఆకర్షణ మీదే. కుటుంబ వ్యవస్థ, మానవ జీవితం, మానవులకు సంబంధించిన మానవ జాతి మనుగడ మొత్తం ఆధారపడి ఉంది స్త్రీ పురుష ఆకర్షణ మీద. అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి, దాన్ని అంత వదులుకోలేరు కాబట్టి, అంత ఆకర్షణ ఉంది కాబట్టి, అంత సుఖం ఉంది కాబట్టే. అంటే మాట్లాడటానికి సిగ్గుపడవచ్చు, వినడానికి సిగ్గుపడవచ్చు, ఇదంతా పైకి పడే సిగ్గు తప్ప లోపల అందరికీ సత్యం తెలుసు. కాబట్టే సృష్టి జరుగుతుంది. అందుకే అసలు మన ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లల్ని ఎత్తుకుతాం పెళ్లి చేయడానికి. మనకు మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లల్ని ఎత్తుకుతాం పెళ్లి చేయడానికి, వీళ్ళని కలపడానికి. మనం ఎతికే లోపల ఈ మధ్య లేటెస్ట్గా అసలు మీరెందుకు ఇంత శ్రమ పడతాం, ఈ గొడవ పడతాం, మీరు అసలు అంత గొడవ పడక్కర్లేదు, మేమే ఆల్రెడీ చూసేసుకున్నాం బోల్డ్ మందిని, మాకున్నారులే, మీరు కంగారు పడకండి అని అసలు మనోళ్ళే చూసేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్లు. మ్యారేజ్ ఉందో లేదో లవ్, ఏదో ఒకటి మొత్తానికి ఆకర్షణ, తద్వారా సృష్టి నడుస్తుంది ముందుకి. అది మానవ జాతికి కాదు, జంతు జాతికి కూడా మొత్తం ఇలాగే ఉంది. తద్వారా అసలు మానవ జాతి నిలబడుతుంది.
మానవ జాతి భూమి మీద ఉండడానికి కారణం స్త్రీ పురుష కలయిక. దాన్ని ఎవరు ఆపలేరు. సృష్టి పెట్టిన ఒక అద్భుతమైన అద్భుతం, మహాద్భుతం. దాన్ని అంగీకరించి తీరవలసింది. ఎందుకంటే మానవ జాతి అంతం అవ్వకూడదు కాబట్టి అంత బలంగా ఉంది అది. అయితే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు అదైనా సరే మళ్ళీ అతిగా చేసేవనుకో నీరసించిపోతావు, అనేక జబ్బులు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి, నీ శక్తి మొత్తం నశించిపోతా ఉంటుంది. అది వ్యసనము కాకూడదు. అలానే అసలు ఆ వైపు వెళ్ళలేదనుకో, అసలు నీకు జీవితమే తెలియదు, ఆ టేస్టే తెలియదు, ఆ రుచే తెలియదు, ఆ సుఖమే తెలియదు, ఆ భోగమే తెలియదు, నీకు వారసత్వం ఉండదు, నీ కుటుంబం ఉండదు, నీకు ఎవరు మనుషులు ఉండరు. అసలు నువ్వు జీవితంలో ఒక విషయం తెలుసుకోకుండా చచ్చిపోతావు. అసలు స్త్రీ పురుష శారీరక సుఖం అనేది సృష్టిలో ఎందుకు పెట్టబడింది, నాకు ఎందుకు ఇవ్వబడింది, అది తెలుసుకోకుండా నేను చచ్చిపోతాను. కాబట్టి దాన్ని ఎలా వాడాలి? వాడకపోతే కూడా నష్టం ఉంది, వాడితే అతిగా వాడితే కూడా నష్టం ఉంది. అస్సలు వాడని వాళ్ళకి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలు వస్తాయి. ఇది నాకు ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ కొంత సత్యం ఉంది ఇందులో. దాన్ని సర్ప్రెస్ చేసుకోకూడదు, నొక్కేయకూడదు. ఎందుకంటే శరీరం అన్నాక ఫీలింగ్స్ ఉంటాయి, అవి ఏదో రూపంలో ఉంటాయి. ఫీలింగ్స్ లేకుండా శరీరం ఉండదు. కాబట్టి ఆ ఫీలింగ్స్ను తొక్కేసి నొక్కేస్తే మానసిక వ్యాధులు వస్తాయి. అదేదో నేను గొప్పగా భావించుకుంటున్నాను, నన్ను నేను తొక్కేసుకుంటున్నాను, నన్ను నేను నొక్కేసుకుంటున్నానంటే అవన్నీ తర్వాత నీకు ప్రమాదాలు అవుతాయి. కాదు, వాటిని బాగా పెంచుకొని కోరికలుగా పెంచేసుకొని తెగ అనుభవించేస్తున్నాను అంటే అప్పుడు కూడా నువ్వు అనారోగ్యాలు పాలవుతావు. అంటే ఇక్కడ కోరిక ఉంది, అనుభవించటం ఉంది, అనుభవించడానికి అవసరమైనటువంటి అన్నీ ఉన్నాయి. అనుభవంతో పూర్తయిపోయింది. అనుభవం ఎంతో మధురాతి మధురంగా ఉంటుంది. అయినా అక్కడ అనుభవంతో పూర్తి అవలా, జ్ఞానంతో పూర్తయింది. కానీ మనం అనుభవంతో పూర్తయింది అనుకోని జ్ఞానం తీసుకోవట్లేదు, అదే ప్రాబ్లం. అది జ్ఞానంతోనే పూర్తయింది. ఏంటి? అతిగా చేసిన అనారోగ్యాలే, అసలు చేయకపోయినా అనారోగ్యాలే. అందుకని నువ్వు ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. సృష్టి ఎలా ఉంది అంటే అదేదో సామెత చెబుతారు, అడకత్తెరలో పోక చెక్కలాగా అని. అంటే కత్తెర మధ్యలో పోక చెక్క అంటే అది ఒక్కకి సంబంధించింది. దాన్ని ఇలా కట్ చేస్తే కత్తెర ఇది అవుద్ది. ఆ మధ్యలో ఉంది, అది ఎట్టయినా కట్ చేయాల్సిందే. నువ్వు తప్పించుకోవటానికి కుదరదు. ఇక్కడ నువ్వు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఇబ్బంది, మధ్యస్థంగా చేయాల్సిందండి. ఆ మధ్యస్థం ఎంత? అందరికీ ఒకటేనా? కాదు. నీ మధ్యస్థం నువ్వే నిర్ణయించుకోవాలి. అదే నీ జ్ఞానం. మళ్ళీ నువ్వు ఉపయోగించాలి. అది జ్ఞానంతో ముగుస్తుంది, జ్ఞానంగా తెలుస్తుంది, జ్ఞానంతో ప్రారంభం అవుతుంది. జ్ఞానాన్ని ఉపయోగించే చేయాలి. ఇది నర్సరీ. నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇప్పుడు జ్ఞానం అనే దాన్ని పొందకుండా నువ్వు పొందిన అనుభవం ఉందే, ఆ అనుభవం జ్ఞానంతో ముగిసింది. జ్ఞానమే ఆఖరికే. దానివల్ల జరిగే మంచి, దానివల్ల జరిగే చెడు జ్ఞాన రూపంలో ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, ముందు సంబరపడిపోయి పెళ్లి చేసుకున్నాం. అలా కొంతకాలం జీవితం గడిపాం, ఏదో జ్ఞానం వచ్చింది. బాబోయ్, జీవితంలో పెళ్లి చేసుకోబాకండి అని చెబుతారు కొందరు. కొంతమంది అసలు పెళ్లి లేకపోతే ఏం జీవితం అండి అంటారు. అంటే నేను ఎక్కడో చదివాను, షేక్స్పియర్ అయినటువంటి మహానుభావుడి దగ్గర అనేక మంది ఫాలోవర్స్ ఆయనతో ఉండేవాళ్ళు. ఆయన ఒక గొప్ప కవి, అయ్యో ప్రసిద్ధ రచనలు చాలా ఉన్నాయి ఆయనతో ఉన్నటువంటి శిష్యుడు ఆయన్ని అడిగాడు. అంటే ఆయనతో తిరిగేటువంటి వ్యక్తి, ఆయన ఏమండి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, అసలు వివాహం చేసుకోవాలా వద్దా అన్నాడు. అంటే ఆయన చెప్పారు, వైఫ్ ఈజ్ ఎ నైఫ్, ఇట్ కట్స్ యువర్ లైఫ్ అని. భార్య కత్తి లాంటిది, నీ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తుందని. ఇది స్త్రీలకి అనుకోబాకండి, భర్త కూడా అంతే. అక్కడ చెప్పుకున్న వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు కాబట్టి అలాగే, లేకపోతే భర్త అయినా అంతే. భర్తకు కూడా ఇలాగే వర్తిస్తుంది. స్త్రీలు దాన్ని రివర్స్లో తీసుకోండి అంతే. వైఫ్ ఈజ్ ఎ నైఫ్, ఇట్ కట్స్ యువర్ లైఫ్ అని. నీ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసే కత్తి లాంటిది భార్య. నువ్వు కత్తిని తెచ్చుకుంటానంటున్నావు అన్నాడు. ఓహో సరే, అయితే నేను మిమ్మల్ని ఫాలో అవుతానండి బాబు, పెళ్లి చేసుకొని. ఎందుకంటే మీరు చాలా అనుభవం మీద చెప్పుంటారు, గొప్ప రచయిత మీరు, కాబట్టి నేను అసలు పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అంటే ఆయన వెంటనే చిరునవ్వు నవ్వి, నీకు అలా అర్థమైందని నేను చెప్పింది, వాట్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ ఎ వైఫ్ అన్నాడు. వాట్ ఈజ్ ఎ లైఫ్ వితౌట్ ఎ వైఫ్? భార్య లేని జీవితం అసలు జీవితమే కాదన్నాడు. సేమ్ మళ్ళీ భర్తకు కూడా అలాగే వర్తింపజేసుకోండి. ఎదుటోడు బుర్రపాడైపోయింది, ఏం చేయాలి అర్థం కాల.
ఏం చేయాలో అర్థం కాలే, ఎలాగే ఉంటాయి స్టేట్మెంట్లన్నీ. మీరు ఏదో ఒక స్టేట్మెంట్ విందాం అనుకోబాకండి. ఏదో ఒక స్టేట్మెంట్ కాదు. వాట్ ఈజ్ యర్ లైఫ్ వితౌట్ వైఫ్ అనేది నిజం. బట్ ఎప్పుడైతే, ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే వాట్ ఈజ్ యర్ లైఫ్ వితౌట్ వైఫ్ అంటే భార్య లేని జీవితం అసలు అదేం జీవితం అన్నాడు. ఎందుకని నీకు అసలు శృంగారమే తెలియదు. నీ జీవితంలో శృంగారమైన దేవుడి వరకు ఒక స్నేహం లేదు, ఒక సన్నిహితం లేదు, నీతో జీవితాంతం కలిసి ఉండే ఒక తోడు లేదు, నీ కుటుంబం లేదు, పిల్లలు లేరు. ఇంకేంటి నీ జీవితం ఉందా సచ్చింది అసలు? ఇప్పుడు నువ్వు ఉన్నట్ట పోయినట్ట. ఏం చేస్తావు పొద్దున్నే లేచి? అంటే జీవితమే లేదు నీకు, లేకుండా చేసేసుకున్నావు. నీకు జీవితం లేదు. ఎందుకని? నువ్వు జీవించట్లేదు, నీకు భార్య లేదు, గడపట్లేదు, పిల్లల్ని కనలేదు, ఆయన పెంచలేదు, పెద్ద చేయలేదు. అసలు లైఫ్ అంటే ఏంటో నీకు తెలీదు. జస్ట్ నువ్వు ఊరిలో పుట్టావు, నిన్ను తల్లిదండ్రులు పెంచారు అంతే. మిగిలిన లైఫ్ నీకు తెలియదు. సృష్టి మొత్తం నువ్వు మరణించే వరకు జీవితం ఎలా ఉంటుందో ఆస్వాదించలేదు. సృష్టి ఇచ్చినటువంటి ఆస్వాదనలన్నీ నువ్వు ఆస్వాదించలేదు. ఓ మామూలు జీవితాన్ని, ఓ పావువంతు జీవితాన్ని జీవించి చచ్చిపోయావు అంతే. ఆ పావువంతు కూడా ఉందో లేదో తెలియదు అందులో. అందుకని వాట్ ఈజ్ యర్ లైఫ్ వితౌట్ వైఫ్ అన్నాడు. ఇప్పుడు అందుకని పెళ్లి చేసుకుంటే ఏమైంది? వైఫ్ ఈజ్ ఎ నైఫ్, ఇట్ కట్స్ అవర్ లైఫ్ అన్నాడు. అవును, నీ లైఫ్ని సగం కట్ చేసుకొని భార్యకి ఇవ్వకుండా, నీ లైఫ్ని సగం కట్ చేసుకొని భర్తకి ఇవ్వకుండా, ఈ సర్దుబాటు లేకుండా, సగ జీవితాన్ని నీ సగ జీవితాన్ని వాళ్ళకి అర్పించేయకుండా, ఎవరైనా సరే జీవిత భాగస్వామి నీ సగ జీవితాన్ని వాళ్ళు ఆక్రమించేయకుండా ఎలా కుదురుతుంది? అర్పించేశానన్నప్పుడు నువ్వే ఇస్తే గొడవ లేదు, ఆక్రమించేశారన్నప్పుడు గొడవ వస్తుంది. ఈ రెండిట్లో ఎవరేమనుకుంటున్నారో, నా జీవితం సగం నా భర్తకు అర్పించేశాను, నా భార్యకి అర్పించేశాను, ఆ సగం అంతా ఆయనదే ఆవిడదే అనుకున్న వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు, అందరూ హ్యాపీగా. లేదు, నా జీవితాన్ని ఆక్రమించేశారు, నా జీవితం నాకు మిగల్చకుండా చేసేశారు అన్నవాళ్ళు దుఃఖపడుతున్నారు. తేడా అంతే. కానీ ఇది ఎలాగే ఉంటుంది. అది అలా ఉండేలా సృష్టి ఉంది. ఇది ఎలా ఎందుకుంటుంది అంటే ఇందులోంచి జ్ఞానం వస్తుంది నీకు. ఇందులోంచి జ్ఞానం తెలుస్తుంది నీకు. ఒక మనిషితో జీవితం మొత్తం గడిపితే ఎలా ఉంటుంది, ఎలా సర్దుకోవాల్సి వస్తుంది, ఏమేమి అవసరతలు వస్తాయి, ఎంత సుఖం వస్తుంది, ఎంత దుఃఖం వస్తుంది, ఎంత జ్ఞానం పెరుగుతుంది. సుఖ దుఃఖాల నుంచి జ్ఞానం తెలుస్తుంది. ప్రపంచ పోకళ్ళు తెలిస్తే, అక్కడి నుంచి పిల్లలు పుట్టి వాళ్ళని పెంచుతుంటే ఎలా ఉంటుంది. వీటి నుంచి నీకు జ్ఞాన వికాసం జరుగుతుంది. అవి అనుభవాలుగా కనబడుతున్నాయి, కానీ నీకు జరుగుతుంది అనుభవం చివరుంది జ్ఞాన వికాసం. అనుభవం చివరిది కాదు, అనుభవం చివరి జ్ఞానం ఉంది. ప్రతి మనిషికి జ్ఞాన వికాసం జరుగుతుంది. అందుకని ఈ భూమి మీదకి వచ్చిన ఏ మనిషి అయినా, మంచోడైనా, చెడ్డోడైనా, దేవుడైనా, మహాత్ముడైనా, రాక్షసుడైనా జ్ఞానానుభవంతో అలా పిలువబడుతున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రవృత్తుల్ని బట్టి జ్ఞానానుభవం అంటే నువ్వు మంచి వైపు వెళ్తున్నావని, నువ్వు చెడు వైపు వెళ్తున్నావని నీకు ఛాయిస్. అది మళ్ళీ ఛాయిస్ కూడా నీకు సృష్టిస్తేనే వెళ్తావు నువ్వు. ఒకళ్ళు రాక్షసుడు అయ్యాడు అన్నారనుకోండి, రాక్షసుడు అవటానికి సృష్టి ఛాయిస్ ఇవ్వద్దు, ఛాన్స్ ఇవ్వద్దు, అవకాశం ఇవ్వద్దు. తన శక్తిని, తన బుద్ధిని, తన తెలివిని, తన ప్రజ్ఞని, తన శరీరాన్ని, తన మనస్సుని అన్నిటినీ అలా రాక్షసత్వం వైపు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చింది. అలాగే ఇంకోళ్ళకి దైవత్వం వైపు దాకా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చింది. అలా నువ్వు ఎటైనా తీసుకెళ్ళొచ్చు అని ప్రతి మనిషికి ఛాన్స్ ఇచ్చింది. అది సృష్టించిన ఛాన్స్. ఆ ఛాన్సే పాఠశాల. ఇక్కడ నీకు అర్థం అవట్లా, అసలు ఆ ఛాన్సే పాఠశాల. నేను అనుకునే మొట్టమొదటి భావం, నేను ఈ శరీరం అనుకునే మొదటి భావం ఏదుందో ఆ భావమే బొమ్మ భావం, నర్సరీ భావం. నర్సరీ భావంలో అలా అనిపిస్తుంది, అలా అనిపించేలా ఉంది. కాబట్టి మిగిలిన బొమ్మలన్నిటితో ఆడుకుంటున్నాం మనం ఇంకా నర్సరీలోనే ఉన్నాం. మనం ఎంత ఆత్మజ్ఞానం విన్నా ఈ ప్రశ్నలు మనకు పుడతానే ఉంటాయి. కారణం ఏంటంటే మనం నర్సరీలోనే ఉన్నాం. మనకు ఆత్మజ్ఞానానుభూతి లేదు. లేనప్పుడు నర్సరీనే వస్తుంది. వింటం వేరు, అనుభవం వేరు. అందుకే నేను సామాన్యుడిని అని ఎప్పుడు చెబుతానే ఉన్నా. ఇలా మీరు పంచేంద్రియాలతో ఏమి చేస్తూ జీవించినా, ఎన్ని చేస్తూ జీవించినా, ఎన్ని కోరుకుంటూ జీవించినా, ఏ రకంగా మంచిగా చెడ్డగా ఎలా అయినా జీవించినా మీరు అనుభవాలు పొందుతున్నాను అనుకుంటారు, అనుభవాల కోసం ప్రయత్నిస్తున్నాను అనుకుంటారు. ఆ ప్రయత్నంలో నేను వస్తువులు, సంపదలు అన్నీ పొందేశాను అనుకుంటారు, వాటితో అనుభవాలు పొందాను అనుకుంటారు. కానీ మీరు పొందింది అనుభవం కాదు, అనుభవం చివరిన జ్ఞానం ఉంది. మీకు తెలియకుండానే ఆ జ్ఞానం మీలో ఎక్కేస్తుంది. ఆ జ్ఞానం ఎక్కేసినాక ఎప్పటికో చిట్ట చివరికి తప్పని ఆ జ్ఞానంలోంచి ఒకటి వెలుగుద్ది. దాని పేరు వైరాగ్యము.
ఏంటి ఇదంతా, అసలు ఏం చేశాను, ఏం జీవించాను, ఎలా జీవించాను, దీని సారవంతా ఏంటి అని ఒక వైరాగ్యం వెలుగుద్ది. అది దాని అంతటా అది నీకు జరుగుతుంది, కంగారు పట్టడం ఎందుకు? ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. మరి నీకు వృద్ధాప్యం వచ్చే వరకు నీకు తెలియదు వాళ్ళు ఎన్ని చెప్పిన. ఇప్పుడు మా తాతగారు, మా మామగారు నాకు ముందు వృద్ధులు కొన్ని వందల మందిని చూశాను నేను. ఇప్పుడు కూడా నాకు ముందు వృద్ధులు ఉన్నారు. వాళ్ళు చెబుతున్నారు ఇక్కడ ఏమి లేదని, కదలలేకపోతున్నారు, కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు మా ఇంట్లోనే మా భార్య గారి అమ్మగారు ఉన్నారు. ఆవిడకి కంటి చూపు కనపడదు, 2 కళ్ళు కంటి చూపు తగ్గిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇంక రాదు. వృద్ధురాలు ఆవిడ, వయసు చాలా పెద్దది, హార్ట్ పేషెంట్, మందులు వాడుకుంటున్నారు, రోజుకు ఒక 10 బిళ్ళలు వేసుకోవాలి. వాటికి తోడు మళ్ళీ మిగిలిన అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి సీజనల్గా. తిండి తినలేరు, ఏదైనా తిండి కొంచెం తేడా వచ్చినా ఇబ్బంది పడిపోతారు. రోజు ఇబ్బందులే. కానీ రోజు గడవాలంటేనే కష్టం. రోజు కాదు, నిమిషం, గంట అలా గడవాలంటేనే కష్టంగా. పాపం వాళ్ళు బరువుగా ఉంది, వాళ్ళకి జీవితం భారంగా ఉంది. లేచి అడుగులు వేయాలంటే 4 అడుగులు వేస్తే సరిపోదు, ఆయాసం. అంటే 4 అడుగులు సరిపోతున్నాయి వాళ్ళకి, మొత్తం అక్కడికే చేర్చాలి. ఇప్పుడు వాళ్ళు కూడా చిన్నతనం నుంచి మనలాగానే బతికారు. అక్కడ కూర్చుంటే చిన్నప్పుడు స్టోరీలన్నీ చెబుతూ ఉంటారు, మా పిల్లలకి చెబుతూ ఉంటారు, నా చిన్నప్పుడు అది, నా చిన్నప్పుడు ఇది, నేను అలా చేసి, నేను ఇలా చేసి. ఏంటి ఇప్పటి వరకు ఎదిగినటువంటి వచ్చినటువంటి జీవితంలో తాను వెనక ఎన్ని చేసి వచ్చారో మొత్తం చెబుతారు. సుమారుగా ఆవిడదొక 75-80 ఏళ్ల జీవితం. ఇప్పుడంటే ఇలా అయిపోయాను కావని అమ్మ అని మా పిల్లలు పక్కన పడుకుంటే వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ అని అన్నీ చెబుతూ ఉంటారు. ఆ లోపల కోరికలు అలాగే ఉన్నాయి. పాపం ఇంకా ఏదో చేయాలని ఉంది, కానీ శరీరం సహకరించట్లా. అప్పుడు అర్థమైంది, మొత్తం జ్ఞాన రూపంలో చెబుతున్నారు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు, ఆ దేవుడు ఇంకా తీసుకుపోవట్లేదు, అబ్బాయి ఏముంది, ఏమీ లేదు, ఇలా బోల్డ్ మంది చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది మనకెలా అర్థమవుతుంది? అది వాళ్ళ పాఠం. 80 సంవత్సరాల జీవితంలో నేను ప్రయత్నించింది, నేను కోరుకున్నది, నేను పొందింది, నేను అనుభవించింది మొత్తం 80 సంవత్సరాల సామాన్య జీవితమా? కానీ ఈ 80కి చివరికి వచ్చినాక ఏమీ లేదు. అక్కడ తిన్నదే తిన్నాను, తాగిందే తాగాను, చూసిందే చూశాను, విన్నదే విన్నాను, అన్నీ అయ్యే చేశాను. రిపీట్ రిపీట్ రిపీట్. అదే డబ్బు సంపాదించిందే సంపాదిస్తున్నాను. అదే వేల నుంచి వందల నుంచి వేలకు వచ్చాను, వేల నుంచి లక్షలకు వచ్చాను, లక్షల నుంచి కోట్లు అంటున్నాను, కోట్ల నుంచి ఇక అనంతంగా మిలియన్లు బిలియన్లు వెళ్ళిపోతున్నా. నాకు మొత్తం ప్రపంచం ఇచ్చినా కూడా నాకు సరిపోదు. ఒకవేళ భూగోళం మొత్తం నాకు ఇచ్చేసారనుకోండి, చంద్రగోళం గురించి అడుగుతాను. ఇప్పుడు అంటే చంద్రుడిని ఇస్తారా, సూర్యుడిని ఇస్తారా, మళ్ళీ అయ్యి అడుగుతాను. అక్కడికి వెళ్దామని ట్రై చేస్తాను. అది అర్థమైంది, ఇది ఇలాగే ఉంటుంది, మనసు ఇలాగే ఉంటుంది, బుద్ధి ఇలాగే ఉంటుంది, ఇదిగో శరీరం ఇలా అయిపోతుంది, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు అని చివరిలో చెబుతారు వీళ్ళు. వాళ్ళ అనుభవంతో ఓ పాకలాడకండి, ఓ కొట్టుకోకండి, ఓ బొరపాటు చేసుకోకండి అవి కూడా చెబుతుంటారు. కానీ పాపం పిల్లలు ఎన్నరో. ఇప్పుడు తల్లిదండ్రులు చెబుతుంటే పిల్లలు ఎందుకు ఎన్నరో? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో 25 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది. ఈ 25 ఏళ్లలో తల్లిదండ్రులకి బోల్డ్ అనుభవం, అంటే జ్ఞానం వచ్చేసింది. ఆ జ్ఞానంలోంచి పిల్లల్ని చూసి అయ్యో వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారండి అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు పాఠాలు వాళ్ళు చదువుకుంటున్నారండి బాబు. వాళ్ళు నర్సరీలోనే, మనం ముందు జాయిన్ అయ్యాం, వాళ్ళు వెనక జాయిన్ అయ్యారు. అంటే నర్సరీలో మనం ముందు జాయిన్ అయ్యాం, మనకు అక్కడ బొమ్మలతో ఆడుకొని 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 అనుభవం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కొత్త ఆట మొదలు పెట్టారు కదా, మనలో అనుభవజ్ఞులు ఆడలేకపోతున్నారని దిగులు పడిపోతున్నాం మనం. అంతే, అంతకు మించి ఏం లేదు. అందరూ నర్సరీలో ఒకే చోట కూర్చున్నాం. భూగోళం మీద ఉన్న వాళ్ళు అందరూ నర్సరీలో ఉన్నోళ్ళే. అందరికీ కావలసిన అనుభవాలు అంటే కోరికలు అనండి, అవసరాలు అనండి, శరీరంతో పంచేంద్రియాలతో మీరు అవసరాలు తీర్చుకున్నా, కోరికలు తీర్చుకున్నా అందరికీ కావాల్సింది అనుభవాలు. వాటి ఆఖరి రూపం అనుభవం. మీరు డబ్బు సంపాదించవచ్చు, ప్రయత్నించవచ్చు, తద్వారా వస్తువులు కొనుక్కోవచ్చు, తద్వారా జీవిత భాగస్వామ్యం తెచ్చుకోవచ్చు, వస్తు సుఖాలు పొందొచ్చు, జీవిత భాగస్వామ్యంతో సుఖం పొందొచ్చు, సంతానంతో సుఖం పొందొచ్చు, తల్లిదండ్రులతో సుఖం పొందొచ్చు, మిత్రులతో సుఖం పొందొచ్చు. ఎవరితో ఏ సుఖం పొందినా ఆఖరికి మీకు దొరికేది ఏంటి అంటే అనుభవం. అనుభవానికి ఆఖరిదేంటి? జ్ఞానం. అదేదో ఒకటి నేర్పుద్ది ఆ జ్ఞానం. అది చివరిలో చెబుతాడు. అలా మన ముందోళ్ళు వెనకోళ్ళ జ్ఞానం చెబుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ఎనరు. ఎప్పటికీ మీరు ఎంత స్థాయిలో ఉండండి. ఇప్పుడు 10 ఏళ్ళోడు 5 ఏళ్ళోడు జ్ఞానం చెబుతూ ఉంటాడు తమ్ముడికి, లేదా చెల్లికో అక్కకో అనుకో. 20 ఏళ్ళోడు 10 ఏళ్ళోడికి చెబుతూ ఉంటాడు, 30 ఏళ్ళోడు 20 ఏళ్ళోడికి చెబుతుంటాడు, 40 ఏళ్ళోడు 30 ఏళ్ళోడికి చెబుతుంటాడు, 50 ఏళ్ళోడు 40 ఏళ్ళోడికి చెబుతుంటాడు, 60 ఏళ్ళోడు 50 ఏళ్ళోడికి చెబుతుంటాడు. అలా పయ్యోళ్ళు ఎప్పుడు కిందోళ్ళకి చెబుతుంటారు, కిందోళ్ళు ఎప్పుడు వాళ్ళకి రివర్స్ తిరుగుతూ ఉంటారు. అయ్యే గొడవలు ఘర్షణలు.
మనుషుల మధ్యలో. ఎందుకని? నీకైన అనుభవాలు వీళ్ళకి ఇంకా అవ్వలేదు, నీది ఎలా ఒప్పుకుంటారు వీళ్ళు? అందుకే ఇంట్లో అందరూ కొట్టుకు చేస్తుంటారు. ఎవరి అనుభవాలు వాళ్ళే, ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. అందుకే భార్యాభర్తలకు కూడా పడదు, ఆఖరికి తల్లిదండ్రులు పిల్లలకు కూడా పడదు. ఎందుకని? జ్ఞానానుభవం వేరు. పిల్లలు పడదంటే పిల్లలు ఇప్పుడే మొదలయ్యారు నర్సరీలో, ఇప్పుడే పడ్డారు భూమి మీద. నువ్వు ఎప్పుడో పడ్డావు, నీకు బోళ్ళు అర్థమైపోయినాయి. ఇక్కడ నీదంతా వాళ్ళకి ఇప్పుడు అర్థమైపోవాలని నువ్వు కోరుకోవటమే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే పడ్డారు. అందుకని ముందు మనకంటే చిన్నవాళ్ళని వదిలేయటం నేర్చుకోండి, చెప్పనే ఉండాలి. వాళ్ళు ఏదో తప్పులు చేసేసారు, రైతులు చేసేసారు, తీర్చిదిద్దేద్దాం అనుకోబాకండి. నువ్వు ఎలా ఉన్నావు ఆ వయసులో చూసుకో. నీకు ఎలా తెలియదు, వాళ్ళకి అలాగే తెలియదు. ఏదన్నా మరీ ప్రమాదకరమైన వాళ్ళకాళ్ళు హాని చేసుకుని అయితే చెప్పొచ్చు తప్ప, మామూలు విషయాలలో వాళ్ళుగా వెళ్ళనే నేర్చుకుంటారు, మనం నేర్చుకున్నట్టు. ఎందుకంటే కాలంలోనే జ్ఞానం వస్తుంది, అనుభవాల్లోంచి జ్ఞానం వస్తుంది, ప్రయత్నాల్లోంచి జ్ఞానం వస్తుంది. అదంతా సాధనే, జీవించటమే సాధన. ఇక్కడ ఉంది జీవించటమే సాధన అని ప్రత్యేకంగా ఏం లేదు. ఆ జీవించటమే సాధన. అంటే నేను ఏదో చేసేస్తున్నాను, ఏదో ఆధ్యాత్మిక సాధన, ఏదో దైవీ సాధన, ఏదో భక్తి సాధన, ఏదో మత సాధన అని ఒకవేళ అనుకోవాలని మీరు అనుకుంటే జీవించడమే సాధన అనుకోండి, ఊరుకునే అంతే. అసలు మొత్తం భూగోళం నర్సరీ స్కూల్. ఇందులో పుట్టిన ప్రతివాడు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మలు మనుషులు, చెట్లు, జంతువులు, ఇదిగో ఈ కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, నీకు కనబడుతున్నటువంటి భౌతిక ప్రపంచం మొత్తం, నీకు అందుబాటులోకి వస్తున్న భౌతిక ప్రపంచం మొత్తం, నిన్ను ఆకర్షిస్తున్న భౌతిక ప్రపంచం మొత్తం, నువ్వు ఎంత తిరిగినా, ఎంత అనుభవించినా, ఎంత దూరం ప్రయాణించినా నీకు అనంతంగా అనిపిస్తూ, ఎప్పటికీ నిన్ను ఆకర్షిస్తూ, ఒరే నువ్వు ఎప్పటికే అమ్మ, నువ్వు ఎప్పటికీ నన్ను పూర్తిగా అనుభవించలేవు, పూర్తిగా పొందలేవు, నన్ను అసలు పూర్తిగా తెలుసుకోలేవు. అబ్బో, నువ్వు ఎన్ని తిన్నా తినాల్సినవి ఉన్నాయి, నువ్వు ఎన్ని విన్నా వినాల్సినవి ఉన్నాయి, నీ ఎన్ని చూసినా చూడాల్సినవి ఉన్నాయి, నువ్వు ఎంత అనుభవించినా ఇంకా అనుభవించేది ఇక్కడ కోకొల్లలుగా అనంతంగా ఉందని నిన్ను అట్రాక్ట్ చేస్తూ తీసుకెళ్లే నర్సరీ ఇది. బొమ్మలాటే ఇది శరీరాల భావన, అదంతా నర్సరీనే. కాబట్టి ఇక్కడ మన సోదరుడు అడిగిన, అంటే నర్సరీలో మళ్ళీ నేను చెబుతున్నా జాగ్రత్తగానండి, నర్సరీలో ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ప్రయత్నం సాధన, పొందటం ఉంది. ఏదో ఒకటి పొందుతావు ప్రయత్నించినాక, ఎంతో కొంత పొందుతావు, తక్కువ ఎక్కువ తర్వాత విషయం. పొందటం అయితే ఉంటుంది, ఎంతో కొంత పొందుతావు. పొందిందే అనుభవం అవుతుంది, అంటే పొందినాక అనుభవించటం ఉంటుంది. అనుభవించేసినాక ఏం మిగిలిందంటే అనుభవం జ్ఞాపకంగా మిగిలింది. అనుభవంతో అయిపోయింది అనుకొని మళ్ళీ అనుభవాల కోసం వెంటపడుతున్నాం నర్సరీ స్కూల్లో. కానీ మనకు తెలియకుండానే అనుభవం వెనకాల జ్ఞానం కూడా వచ్చేసింది. అనుభవాన్ని అంటిపెట్టుకొని జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనలో పెరుగుతూనే ఉన్నది. అందుకే చెప్పాను, 10 ఏళ్ళలోడు 5 ఏళ్ళలోడుకు చెబుతాడు, 20 ఏళ్ళలోడు 10 ఏళ్ళలోడుకు చెబుతాడు, 30 ఏళ్ళలోడు 20 ఏళ్ళలోడుకు చెబుతాడు. ఎందుకని? జ్ఞానం పెరుగుతుంది వాళ్ళకి. అందుకని అందరికీ డైరెక్షన్లు ఇచ్చేస్తుంటారు. అందుకని ఎవరికాళ్ళకి పడదు నీ డైరెక్షన్ నాకెందుకంటే, నీ జ్ఞానంలో నేను లేను, నా జ్ఞానంలో నువ్వు లేవు, నా అనుభవం వేరు, నా అనుభవ జ్ఞానం వేరు, నీ అనుభవ జ్ఞానం వేరు. మన ఇద్దరికి ఎలా కుదురుద్ది అసలు? ప్రతి మనిషికి ఇలాగే ఉంటుంది, వేరువేరుగా ఉంటుంది, వయసుతో కూడా సంబంధం లేదు. ఎందుకని? పరిస్థితులు వేరు, ప్రయత్నాలు వేరు, అనుభవాలు వేరు, ప్రదేశాలు వేరు, జీవితాలు వేరు, మనుషులు వేరు, అన్ని వేరు వేరు. ఇది అర్థం అవటమే జ్ఞానం, అంతే. నువ్వేం తప్పించుకోలేవు దాంట్లో. ఒకవేళ మనం ఈ ఆధ్యాత్మిక చదువు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు నేనేదో చెబుతున్నా, మీరు వింటున్నారు, ఇలా ఎంతో మంది చెబుతారు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎందరో మహాత్ములు చెబుతారు, ఎందరో మంచివాళ్ళు వింటారు. మంచివాళ్ళు మహాత్ములు చెప్పినా, అనేక మంది మంచివాళ్ళు విన్నా ఇందులో మారిపోయేది ఏముండదు. ఎందుకంటే స్కూలే నర్సరీ ఇది బొమ్మలాటే, ఇందులో మిగిలేది జ్ఞానమే. నువ్వు ఎన్ని చేసినా ఇందులో మిగిలేది జ్ఞానమే. అందుకే ఇప్పుడు సుమారుగా మీకు సంఖ్యాపరంగా అయితే శీర్షికలు 1600 దగ్గరికి వస్తున్నాయి, కానీ మొత్తంగా పెట్టిన శీర్షికలు 2200 దాటేసినాయి. ఇంచుమించు అన్ని ఆత్మజ్ఞానమే చెబుతాయి. అయినా ప్రశ్నలు ఎందుకు వస్తానే ఉంటాయంటే మనం నర్సరీలోనే ఉన్నాం. నేను అందుకే చెబుతున్నా, నేను సామాన్యుడిని అని ప్రతి శీర్షికలో చెప్పడానికి నేను అమాయకుడిని కాదు. నన్ను నేను తగ్గించుకోవడానికి ఏదో గొప్పవాడిని అయిపోయి నన్ను నేను తగ్గించుకోవట్లేదు. చాలా మంది అనుకుంటారు. నిన్న ఒక ఆయన కామెంట్ పెట్టాడు, ఏమీ తెలియదు అని అన్ని శీర్షికల్లో చెబుతున్న మీరు అన్నీ తెలిసిన వాళ్ళండి, అంతా తెలుసు మాకు కొంత తెలుసు, తెలుసుకున్నాం అనే వాళ్ళంతా అజ్ఞానులండి, మీకు నిజంగా అన్నీ తెలుసు కనుకనే ఏమీ తెలియదని చెబుతున్నారు
అని దాన్ని కూడా జ్ఞానం అనుకున్నారు పాపం ఆయన. తప్పులేదు, అలా అనుకోవడంలో తప్పు లేదు. ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పాను, థ్యాంక్స్ కూడా చెప్పాను. కానీ నిజం ఏంటంటే నిజంగా తెలియదు. నిజంగా తెలియదు, నిజంగా ఎప్పటికీ తెలియదు. ఎందుకని ఇది నర్సరీ. శరీరాల ఆటంతా, భూగోళం మీద ఆటంతా నర్సరీనే. మన చుట్టూ మీరు ఎన్ని మాట్లాడుకున్నా మీకు ఆత్మశక్తి ఎప్పటికే అది కనపడదు, వినపడదు. ఇప్పుడు ఆత్మశక్తి అంటున్నామండి, అది కనపడుతుందా? కనపడదని చెప్పుకుంటున్నాగా. వినపడదని చెప్పుకుంటున్నాగా. వాసనకి దొరకదని చెప్పుకుంటున్నాగా. రుచికి దొరకదని చెప్పుకుంటున్నాగా. స్పర్శకి దొరకదని చెప్పుకుంటున్నాగా. కానీ మనకు దొరికేయన్నీ ఇయ్యేగా. ఇప్పుడు దొరకని దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు దొరుకుతున్న వాటితోనే మాట్లాడుకుంటున్నాం. దొరికేదే అనుభవం అవుతుంది. కాబట్టి మన నర్సరీ స్కూలే మన అనుభవం. మనకి ఎప్పటికీ నర్సరీ స్కూలే అనుభవం. మరి నర్సరీ స్కూలే అనుభవం అయితే మరి ఏంటండి ఈ జీవన్ముక్తులు ఏంటి? మరి జీవన్ముక్త స్థితి ఏంటి అంటే, ఈ నర్సరీ స్కూల్ నుంచి నువ్వు ఇందులోని తప్పించుకోవటం కుదరదు. చావే నిన్ను ఇందులోని తప్పించేది. శరీరం ఉన్నంత వరకు ఇందులోని తప్పించుకోవటం కుదరదు. అయితే నా భార్య, నా పిల్లవాడు, నేను, నా శరీరము, నా సంపదలు, నా ఆస్తిపాస్తులు అనేటువంటి గాఢ భావాన్ని ఎలా పెంపొందించుకొని ఆ గాఢభావంతో దుర్మార్గుడై రాక్షసుడై ఎలా అయిపోయారో స్త్రీలు కానీ పురుషులు కానీ, లేదా అటువంటి గాఢభావనలో మంచిగా జీవిస్తూ ఎలా మహాత్ములు, త్యాగ పురుషులు, దేవుళ్ళు అయిపోయారో ఇటు ప్రయాణించి, అలా ఓ గాఢభావం నీకు తెలుస్తుంది అంతే. జీవన్ముక్త స్థితి అంటే గాఢభావాన్ని నువ్వు పెంచుకుంటావు తప్ప, నీ అంతట నువ్వు ఆత్మభావాన్ని, గాఢభావాన్ని పెంచుకుంటావు తప్ప ఇంకోలా అది కుదరదు, నువ్వు అవటం ఉండదు. ఎందుకని అది అయ్యేది కాదుగా. నువ్వు ఇప్పుడు శరీరంతోనే ఉంటావు. శరీరం పోతే మరణించిపోతావు అంతే. మరణించిపోతే నేను శక్తిగా మిగిలిపోతానండి అన్నావు, అక్కడ శక్తి ఏమి లేదు. ఉన్నదంతా సర్వవ్యాపక ఆకాశ స్థితి. దాన్ని శక్తి అని పిలిచారంతే. అంతే తప్ప ఉండటానికి అక్కడ ఏమో జాంపండు, ఒక మామిడి పండు అక్కడ ఏం లేదు. అక్కడ ఒక ఖాళీ ఉంది, అక్కడ ఒక శూన్యం ఉంది. ఉన్నానన్న ఎరుక కూడా ఉండని ఒక స్థితి ఉంటుంది. ఉన్నానన్న ఎరుక కూడా ఉండని స్థితిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అసలు? అది ఊరికి చెప్పుకుంటున్నావు అంతే. అంటే నువ్వు ఒక మౌనం అయిపోతావు, అనంత మౌనం అయిపోతావు, అనంత నిశ్శబ్దం అయిపోతావు, అనంత ఖాళీ అయిపోతావు, అనంత శూన్యం అయిపోతావు, అనంత ఆకాశం అయిపోతావు. అక్కడ ఏం లేదుగా. ఏమీ లేని స్థితిని ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం మనం నర్సరీలో కూర్చొని. ప్రాబ్లం అది. ఎవరు మాట్లాడినా ఇలాగే ఉంటుంది. అది మీకు మహాత్ములు కనపడి ఉండొచ్చు, మహనీయులు కనపడి ఉండొచ్చు, కానీ శరీరంతో ఉన్నప్పుడు మహాత్ములు కూడా మనలానే బతికారని బోల్సార్లు చెప్పా. శరీరంతో ఉంటే అన్నం తినలేదా? పోనీ బట్టలు కట్టుకొని దిగంబరులైన మహాత్ములు కూడా ఉండుండొచ్చు. అదే ఉంది, బట్టలు కట్టుకోకూడదని అలవాటు చేసుకుంటే మనం కూడా రోజు ప్రాక్టీస్ చేసుకుంటే తీసేయచ్చు కొన్నాళ్ళకి. ఏ భావనైనా గాఢంగా పెంచుకుంటే తీసేయచ్చు. ఇప్పుడు మీరు చూడండి, కుంభమేళాలు అవి జరిగినప్పుడు అఘోరాలని, నాగ సాధువులని వస్తారు. ఒకళ్ళ ఇద్దరు, లక్షల్లో వస్తారు. ఎవరికి బట్టలు ఉండవు. అదొక భావన పెంచుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తీసేయచ్చు. ఏముంది అందులో? భావన పెంచుకోవటమే, నువ్వు పెంచుకోవటమే. ఇప్పుడు నా భార్యని ఎలా పెంచుకున్నావు, నా భర్తని ఎలా పెంచుకున్నావు, నా దేవుడని ఎలా పెంచుకో. నా మతం అని అలా పెంచుకోవట్లా, నా కులం అని అలా పెంచుకోవట్లా. ఇప్పుడు నా మతం, నా దేవుడు అని మతాల పేరు మీద కొట్టుకోవట్లా, దేశాలు యుద్ధాలు చేసుకోవట్లా. ప్రతి మతం వాళ్ళు పక్క మతం వాళ్ళని తిట్టట్లా, పక్క మత దేవుళ్ళని తిట్టట్లా, మతాలు తగాదాలతో కారు చిచ్చులు అయిపోయి చంపేసుకోవట్లా. అది భావం కాదు. అలా గాఢ భావాన్ని నువ్వే పెంపొందించుకుంటావు అంతే. అది జీవిస్తున్నప్పుడు అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానం నీకు సహకరిస్తూ ఉంటుంది. ఏమని? ఈ శరీరం ఇంతే, ఈ శరీరం ఇంతే, ఈ శరీరం ఇంతే అని వృద్ధాప్యం వచ్చేటోడికి. వృద్ధాప్యం వచ్చి నేను మరణ దశకి చేరిపోతున్నాను అనేది నీకు అర్థమైనప్పుడు అసలు నీకు ఇంకా బాగా అర్థమైపోద్ది. చచ్చిపోతాను ఏముంది, అసలు ఏమీ లేదు ఇక్కడని. అసలు చచ్చిపోతే ఏంటి చెప్పండి? చచ్చిపోవటం అంటే ఏంటి? ఏమీ లేకపోవటమే, ఏమీ లేకుండా పోవటమే చచ్చిపోవటం అంటే. చచ్చిపోవటం అంటే ఏంటి చెప్పండి? నేను అనుకున్న ఈ శరీరం పాడైపోద్ది, కాల్ చేయటం, పూర్తి చేయడం, లేకుండా పోవటమే. నువ్వు చచ్చిపోయినా లేకుండా పోతున్నావు. ఆఖరికి జరిగేది అది. నర్సరీలోంచి ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు? లేకుండా పోయే స్థితికి వెళ్తున్నారు. అయితే శరీరం అన్న భావనతో, నేను ఈ శరీరం అన్న భావనతో
నేను అనేకం అనుభవించాలన్న భావనతో, అనుభవిస్తున్నానన్న భావనతో, ఎన్నో సాధించుకున్నానన్న భావనతో, నేను నాది నా వాళ్ళన్న భావనతో, అంటే నేను ఈ శరీరమని, నావి సంపదలని, వీళ్ళంతా నా వాళ్ళన్న భావనతో, శరీర భావనతో లేకుండా పోతావా? అంటే చచ్చిపోతావా? నీ ఇష్టం. అప్పుడు ఎలా ఉంటుంది? చావు భయంకరంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, చావడానికి ఇష్టం లేదు కానీ చచ్చిపోతావు. అంటే చావలేక చచ్చినట్టు చస్తావు. అలా చచ్చిపోతావా? లేదు, విషయాలను అర్థం చేసుకొని, జాగ్రత్తగా విషయాలను అర్థం చేసుకుని, జ్ఞానాన్ని గ్రహించి, ఏంటి జ్ఞానాన్ని గ్రహించి? అనుభవించుకుంటూ వచ్చావుగా, పంచేంద్రియాలేగా. జాగ్రత్తగానండి. మనం చిన్నప్పుడు ఈ నర్సరీలో పడ్డాం. నర్సరీ అంటే ఏంటి? ఈ భూమి మీద పడ్డాం, మాతృగర్భంలోంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నీ ఏంటి? ఇంకా అన్ని చుట్టూ చూసి నేర్చుకోవటమేగా, ప్రయత్నించటమేగా, కావలసినవి పొందటమేగా. దానికి తల్లిదండ్రులు సహకరిస్తారు, ఎలా ప్రయత్నించి అలా ప్రయత్నించి అలా ప్రయత్నించని. అంతే, జరిగేది ఏం లేదు ఇక్కడ. గొప్ప పెద్ద విశేషమైన విషయం కూడా ఏం లేదు. ఎలా ప్రయత్నించుకోవాలో ముందు తల్లిదండ్రులు నేర్పుతారు, తర్వాత చుట్టూ ఉన్నోళ్ళు నేర్పుతారు, తర్వాత మనకు సొంత గుణాలు సొంత బుద్ధులు వచ్చినాక మనమే నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడం ప్రయత్నించడంలో రాక్షసత్వంగా దాకా ప్రయాణిస్తామా, దైవత్వం దాకా ప్రయాణిస్తామా అంటే ఏం లేదు. దైవత్వం తారాస్థాయి, మంచితనపు తారాస్థాయి దైవత్వం, చెడ్డతనపు తారాస్థాయి రాక్షసత్వం. అని రెండు మనిషి చేసేది. మళ్ళీ చెబుతున్న, రెండింటికి ఈ నర్సరీ స్కూల్ అవకాశం ఇచ్చింది, ఈ సృష్టి అనేటువంటి పాఠశాల అవకాశం ఇచ్చింది. నువ్వు ఏ వైపుకైనా వెళ్ళొచ్చని. అవకాశం ఇవ్వకపోతే నువ్వు రాక్షసుడు అవ్వలేవు, అవకాశం ఇవ్వకపోతే నువ్వు దేవుడు కూడా అవ్వలేవు, అవకాశం ఇవ్వకపోతే నువ్వు సామాన్య స్థితిలో మంచోడు అవ్వలేవు, అవకాశం ఇవ్వకపోతే నువ్వు సామాన్య స్థితిలో చెడ్డోడివి అవ్వలేవు. నీకు స్వేచ్ఛ ఉంది, అవకాశం ఉంది, అలా కావాలంటే అలా ప్రయాణించు. అలా ప్రయాణించిన తాలూకా అనుభవాలు పొందుతూ జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని పొందుకుంటూ వస్తావు. ఏంటి చూడండి, ఇప్పుడు జ్ఞానం ఏంటి? తిన్నాం 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 తిన్నాం. ఎన్నిసార్లు తిన్నామండి? 80 ఏళ్ళు వచ్చేటప్పటికి పుట్టిన దగ్గర నుంచి ఎన్నిసార్లు తిన్నాం, ఎన్ని తిన్నాం, అవన్నీ ఎన్ని రకాలుగా అనుభవాలు వచ్చినాయి, ఎన్ని రుచులు తెలిసినాయి, ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని సుఖభోగాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ తిని 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 తినేసి ఉన్నావు కదా, ఇంకెంతకంటే తినటం ఏమన్నా ఉంటుందా? నీకు తిండి మీద ఆసక్తి ఇంకా ఉండొచ్చు. ఒకళ్ళు వృద్ధాప్యం వచ్చినా నువ్వు అలా ఆసక్తితో చచ్చిపోవచ్చు, ఆ తిండి కోరికతో చచ్చిపోవచ్చు. కానీ ఇంతకంటే తింటం ఉంటుందా? కొంతమందికి జ్ఞానం వస్తుంది. అదే చెప్పేది, అనుభవాల అంచున చివరిన జ్ఞానం ఉంది. జ్ఞానం అనేది ఎక్కడుంది? వేదాంతం అన్నప్పుడు రెండో అర్థం కూడా ఉంది. వేదం అంటే తెలుసుకొనదగినది, అంతము అంటే ఏంటి? అనుభవం చివరన, అంటే ఒక క్రియ చివరన, ఒకటి నువ్వు సాధించేసి పొందిన దాని చివరన తెలుసుకోవడానికి జ్ఞానం ఉంది. అంటే తెలుసుకోవలసింది చివరిలో ఉంది. జ్ఞానం ఎక్కడుంది? అనుభవం తర్వాత ఉంది. వేదాంతం అంటే రెండో మీనింగ్ ఇది. ప్రతి వ్యక్తికి అనుభవం చివరన జ్ఞానం ఉంది, అనుభవం అంచున జ్ఞానం ఉంది, అనుభవంలో కలిసి జ్ఞానం ఉంది. అంటే జ్ఞానం ఎక్కడుంది? తెలుసుకొనదగింది ఎక్కడుంది అంటే చివరనుంది. దాన్ని తెలుసుకుంటే అయిపోయింది. ఎందుకు తెలియదు? తెలుసుకోబడుతుంది. జ్ఞానం ఆల్రెడీ ఇవ్వబడుతుందిగా. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పిగా ఉంటుందని జ్ఞానం ఇచ్చినాక ముళ్ళు మీద కాలు ఎందుకు వేస్తావు? అలాగే 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇలా తిని 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 జీవించానన్నాక ఇంతకంటే తినడానికి ఏముందని జ్ఞానం ఎందుకు రాదు? చూసి 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 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఎన్ని చూశాను, ఎన్ని చెందాను అన్నాక జ్ఞానం ఎందుకు రాదు? ఇంకేంటి చూసేదని? అప్పుడు కంటి చూపు తగ్గిపోయినా కూడా ఆ జ్ఞానం వచ్చినోడికి దుఃఖం ఉండదు. ఇప్పుడు ఎవరైతే 80 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నానులే, ఇప్పుడు చూపు తగ్గిపోతే ఇంకా చూసేది ఏంటి? ఎంత చూశాను, ఎంత చూసినా ఇంతే కదా, ఇంకో 100 ఏళ్ళు ఉన్నా ఇంతే కదా, ఇంకో 1000 ఏళ్ళు ఉన్నా ఇంతే కదా అనేటువంటి జ్ఞానం వచ్చిన వాళ్ళకి కంటి చూపు తగ్గిపోయిన ఇబ్బంది ఉండదు. అబ్బో 80-90 ఏళ్ళ నుంచి తింటానే ఉన్నాను, ఎన్ని తిన్నాను, ఎన్ని జరిగినాయి, అబ్బబ్బో ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని ఆరోగ్యాలు, ఎంత హాయి, ఎంత దుఃఖం, ఎంత సుఖం, ఇంకా ఇంకా 1000 ఏళ్ళు ఉన్నా తినేది ఇంతే కదా, ఇలాగే కదా అనే జ్ఞానం వచ్చిన వాళ్ళకి అరక్కపోయినా, తిండి తగ్గిపోయినా, వృద్ధాప్యంలో తిండి శరీరానికి పట్టుకుపోయినా ఆ జ్ఞానం చెబుతూ ఉంటుంది, ఇంకెంతకంటే ఏముందిలే, సావనే వదిలేదాన్ని. అది జ్ఞానం. కానీ అది మొదటి నుంచి ఉంది. మొట్టమొదటి పుట్టినరోజు నుంచి మనం తిండి మొదలుపెట్టిన రోజు నుంచి జ్ఞానం ఉంది అంచున.
ఆ జ్ఞానాన్ని గుర్తించండి అని చెప్పేది ఆధ్యాత్మిక చదువు, అంతే తప్ప కొత్తగా ఏం చెప్పదు. అది గుర్తిస్తున్నావా గుర్తిస్తలేదా, గుర్తించకపోయినా నీ జ్ఞానం వస్తుంది. నువ్వు గుర్తించకపోతే ఎక్కువ కాలం పట్టుద్ది, నువ్వు గుర్తిస్తే తక్కువ కాలం పట్టుద్ది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక చదువులో కొత్తగా మారిపోయేది, ఆత్మజ్ఞాన చదువులో కొత్తగా తెలిసిపోయేది ఏమి ఉండదు. ఇక్కడ నువ్వు ఆల్రెడీ పాఠశాలలో ఉన్నావు, తప్పించుకోవడం కుదరదు. భూలోకంలోకి వచ్చిన వాళ్ళు, ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళు అందరూ నర్సరీలో ఉన్నోళ్లే, తప్పదది. శరీరం అని నేను అని మొట్టమొదటి బొమ్మ భావన నీ భావనే. నిన్ను నువ్వు ఒక బొమ్మ అనుకున్నావు, పరిమితి బొమ్మ అనుకున్నావు, మిగిలిన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటావు. మనుషులని, చెట్లని, పొట్లని, గోట్లని, జంతువులని, అంతే, ఆహార పదార్థాలని అన్ని బొమ్మలతో ఆడుకుంటూ ఉంటావు చచ్చే వరకు. అంటే ఈ బొమ్మ చచ్చేవారు. అప్పుడు అన్ని రకాల అనుభవాలు, స్త్రీ పురుష కలయికలు, అబ్బో 80-90 ఏళ్ళు అనుభవించాను, ఇంకెంతకంటే ఏముంది. అబ్బే మా ఆవిడేంటి, మా ఆయన ఏంటని దొరికిన చోటల్లో వేరే స్త్రీలతో, వేరే పురుషులతో కూడా కలిశాను. ఏముంది, ఎవరితో కలిసినా సుఖమేదే. ఏదో తెలిసా ఒక వెరైటీలు అనుకున్నాను, కానీ వెరైటీలు తిరిగినాక సుఖం ఒకటే అని తెలిసింది. ఏమి లేదు. ఇప్పుడు ఇంకా 80-90 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు ఆ సుఖభోగాలకు సంబంధించిన శరీర అవయవాల శక్తి సన్నగిల్లిపోయినా ఆ జ్ఞానం కలిగిన వాళ్ళకి దుఃఖం ఉండదు. ఆ కోరిక లాలస కలిగిన వాళ్ళకి, ఆ జ్ఞానం కలిగినా కూడా జ్ఞానాన్ని గుర్తించకుండా అనుభవాన్నే గుర్తిస్తున్న వాళ్ళకి దుఃఖం ఉంటుంది. అది అక్కడ ప్రాబ్లం. జ్ఞానం ఉంది, అనుభవంతో జ్ఞానం కలిసే ఉంది. నువ్వు గుర్తించావా లేదా? గుర్తించకపోతే వచ్చే జన్మలో గుర్తిస్తావు, ఏమవదో. కొంతమంది గుర్తించడానికి ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఆ ఎక్కువ టైం కూడా మనకు తెలియదు, కొంతమందిలో లోపం కాకపోవచ్చు. అది అనేక జన్మలు మనకంటే ముందు ఎత్తేసిన వాళ్ళు, అంటే నర్సరీలో మనం ముందు జాయిన్ అయ్యాం కాబట్టి మనకు ముందు అనుభవం వచ్చింది. వాళ్ళు వెనక జాయిన్ అయ్యారు కాబట్టి వెనక అనుభవం వస్తుంది వాళ్ళకి. అలా ముందు వెనకలు తేడాలే తప్ప అందరికీ సమానమే అయి ఉండొచ్చు కూడా అది. కాబట్టి ప్రతి అనుభవంలో ఉంది జ్ఞానమే. అందరూ చదువుకుంటున్నారు ఇక్కడ. మీరు ఆధ్యాత్మిక చదువు అని ప్రత్యేకంగా అనకపోయినా అందరూ ఆధ్యాత్మిక చదువే చదువుతున్నారు. అందరూ ఏదో ఒక రోజుకి ఆత్మజ్ఞాన చదువుకే వస్తారు. అది కూడా నర్సరీలో ఇట్టకే ఉంటుంది. ఆత్మజ్ఞాన చదువుకు వచ్చినంత మాత్రం శరీరం ఏం మాయమైపోదు. చనిపోయే వరకు శరీరం ఇలాగే ఉంటుంది. జీవన్ముక్తులకైనా వాళ్ళు కూడా ఆహారం తీసుకోవాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే, శారీరక బాధలు పడాల్సిందే, మానసిక బాధలు పడాల్సిందే. కానీ జ్ఞానం ఉంటుంది కనుక, ఇప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది, తిన్నాను, చూసిందే చూశాను, విన్నదే విన్నాను, అనుభవించిందే అనుభవించాను, ఇంకేముందలే ఈ శరీరం ఉంటే ఏంటి, పోతే ఏంటి అని అనిపించినప్పుడు, కోరిక భావం లేనప్పుడు దుఃఖభావం తక్కువ ఉంటుంది. కోరిక భావం ఉన్నప్పుడు దుఃఖభావం ఎక్కువ ఉంటుంది. దుఃఖానికి కారణం కోరికలే. ఇదే బుద్ధ భగవానుడు చెప్పింది. కోరికలు లేకపోతే అంత దుఃఖం ఉండదు. అది కోరికల భావం ఎలా తగ్గుతుంది అంటే, నర్సరీ స్కూల్లో నువ్వు పొందినటువంటి జ్ఞానాన్ని బట్టి. అనుభవం చివరి జ్ఞానమే, అనుభవాన్ని అంటుకొని ఉంది జ్ఞానమే. కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని శీర్షికలు చెప్పుకున్నా, ఎంతమంది మహాత్ముల గురించి చెప్పుకున్నా, ఎంతమంది దేవుళ్ళ గురించి చెప్పుకున్నా, ఎన్ని రకాల చరిత్రలు చెప్పుకున్నా, ఎన్ని విన్నా ఆ అనుభవాన్ని పొందటం అసాధ్యము. ఎందుకని అసాధ్యం అంటే, అది పొందేదే కాదు అసలు. కేవలం అది అర్థం చేసుకునేది అవగాహన మాత్రమే. కేవలం అవగాహనది. నువ్వు నర్సరీ స్కూల్లో కూర్చొని, శరీరంతో కూర్చొని, భూగోళం మీద కూర్చొని, ఆహారం అవసరం ఉంది, పంచేంద్రియాల అవసరాలు ఉన్నాయి, కళ్ళకు కనపడుతుంది, చెవులకు వినపడుతుంది, నాలుగు రుచి తెలుస్తుంది, చర్మానికి స్పర్శ తెలుస్తుంది, ఓ పక్కన ఎండ తెలుస్తుంది, వాన తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి, అవసరాలు ఉన్నాయి. బతక తప్పదు, చచ్చినట్టు బతకాలి. చచ్చినట్టు బతకాలి అంటే తినాలి, తాగాలి. చచ్చినట్టు తిన్నాక తాగినాక మల విసర్జన చేయాలి. వీటన్నింటికి అవసరాలు తీర్చుకోవడానికి ప్రదేశాలు కావాలి, ఉండడానికి ప్రదేశం కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు నీకు ఆత్మజ్ఞానం అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటి, అర్థమైనా ఇవి కావాలి, అర్థం కాకపోయినా ఇవి కావాలిగా. ఆత్మజ్ఞానం అర్థమైతే కొంచెం సర్దుకొని బతుకుతావు. ఆత్మజ్ఞానం అర్థం అవ్వకపోతే బాబోయ్ అవి దొరకలేదని దుఃఖంతో బతుకుతావు. తేడా అంతే, ఇంకేం లేదు. ఆ గాఢ భావన ఎప్పుడైతే పెరుగుతుందో, ఆత్మజ్ఞానం అర్థం అవడం అంటే ఏంటి, గాఢ భావన. అది గాఢ భావన పెరుగుతుంది. ఏమని, ఈ శరీరం ఇంతే, దీని పద్ధతి ఇంతే, ఈ లోకం ఇంతే, ఈ ద్వంద్వలోకం. కానీ ఈ శరీరానికి ఆధారమైన శక్తి, సృష్టికి ఆధారమైన శక్తి ఏకశక్తి. అది ఎలా ఉంది, ఆకాశంలో ఉంది. ఊరిన శక్తి అని పిలిచాం తప్ప అక్కడ ఏం లేదు.
అక్కడ ఏమీ లేదు అన్నప్పుడు శక్తి అనేది నీకు తెలిసినా అది భావంలో తెలియటమే తప్ప కనపడేదంతా వేరుగానే ఉంటుందిగా. కంటికి ఏం కనపడుతుంది? శక్తి కనపడుతుందా? శక్తి కనపడదుగా. శక్తి కనపడితే అసలు సామాన్యుడు కూడా ఇబ్బంది పడేవాడు కాదుగా. అసలు కంటికి శక్తి కనపడితే, చెవికి శక్తి వినపడితే, వాసనకి శక్తి దొరికితే, రుచికి శక్తి దొరికితే, స్పర్శకి శక్తి దొరికితే సామాన్య మానవుడు కూడా అసలు సాధన చేయక్కర్లే. ప్రతివాడు నేను అనంత ఆత్మశక్తినని చెప్పేవాడు. నువ్వు ఎంత సాధన చేసినా అది కనపడదుగా. కనపడేదైతే అందరికీ కనపడేది, వినపడేదైతే అందరికీ వినపడేది. ఏ రూపంలో అయినా అది దొరికేదైతే అందరికీ దొరికేది. అది కేవలం జ్ఞాన రూపంలోనే దొరుకుతుంది. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? ఏముంది అక్కడ? శూన్యం ఉంది. శూన్యం ఉంది. అర్థమైంది అన్న ఒక స్థితి ఉంది తప్ప అక్కడ ఏమీ లేదు, శూన్యం ఉంది. అలా అర్థమవుతుంది అంతే. ఏకత్వముగా ఉన్నది అనేది అర్థమవుతుంది. అదే ఆకాశ స్థితి. ఆకాశంలో ఏమీ లేదు. శక్తి అంటే ఏదో ఉందనుకోబాకండి. శక్తి అంటే ఏమీ లేదు. శక్తి అంటే మహిమలు చేయొచ్చు, మాయలు చేయొచ్చు, ఏదో అయిపోవచ్చు, దేవుళ్ళు అయిపోవచ్చు, దేవతలు అయిపోవచ్చు, ఎక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోవచ్చు, అక్కడి నుంచి ఎక్కడికి ఎగిరిపోవచ్చు అని మిమ్మల్ని మిథ్యలో పెట్టి భ్రమలు కల్పించి అసలుగా మీకు అందాల్సినటువంటి ఒక సహజ జ్ఞానాన్ని భ్రమాజ్ఞానంగా, కల్పనాత్మక జ్ఞానంగా, మహిమలుగా, మాయలుగా చేసేసి దాన్ని గందరగోళపరి చేసి మనిషిని అసలు తన సహజ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఆ నర్సరీ చదువును కూడా నాశనం చేసేసారు బోళ్ళు మంది. ఇందులో దూరిపోయి మహిమలని, మాయలని, తాళ్ళని, తాయెత్తులని, రంగురాళ్ళని, ఉంగరాలని అవి అమ్ముకొని వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. హాయిగా అంటే ఏముంది? నా బొంద హాయి. వాళ్ళకి అనుభవాలు అవుతాయి. ఎందుకని ఎంత డబ్బు సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఎంత కీర్తి సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ఎంతమందిని ఎన్ని చేసి ఏం పొందానని నువ్వు అనుకున్నా పొందిన దాని వెనకాల అనుభవం చివరి జ్ఞానం ఉంది. ఆఖరికి నీ సాగు తప్పదు. ఇంకేం మార్చుకుంటాం అంటే ఎందుకు ఎంత ఇదిగా చెబుతున్నాను అంటే మీరు ఎన్నిసార్లు విన్నా ఇలాగే ఉంటుంది. ఇది ఎందుకని శరీరం ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. అయితే వింటున్న ప్రతిసారి కొంత జ్ఞాన ఎదుగుదల ఉంటుంది అంతే తప్ప భేదత్వం నశించదు. కంటికి అన్ని భేదంగానే కనపడతాయి, చెవులకి అన్ని విభేదంగా పరిమితిగానే వినపడతాయి, కంటికి అన్ని పరిమితులుగానే కనపడతాయి, వాసనలన్నీ పరిమితులుగానే ఉంటాయి, రుచులన్నీ పరిమితులు పదార్థాలతోనే ఉంటాయి, శారీరక సుఖాలన్నీ అలా శారీరక సుఖాలు తెలుస్తూనే ఉంటాయి, మొత్తం స్పర్శలన్నీ ఎండ, చలి, వాన అన్నీ నీకు తెలుస్తూనే ఉంటాయి. నిన్ను రక్షించుకోవాల్సిందే. నేను జీవన్ముక్తుడిని అయిపోయానండి, మంటల్లో కూర్చుంటాను, నా శరీరం కాలదంటే ఏం కాదు, కాలి బూడిదైపోతావు. బోళ్ళు అరుపులు కేకలు కూడా పెడతావు ఆ మంటలు భరించలేక. కాదు ఇలాంటి మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయంటే ఇంక నీ అంత అమాయకులు లేరు, నీ అంత పిచ్చోళ్ళు లేరు. ఎందుకని? మహిమలు మాయలు మాట దేవుడు ఎరుగు. లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సాగుతున్నది ఈ భూమి అనే చరిత్ర అందుతుంది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడని, సత్యయుగంలో కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడని లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి చరిత్రలు చెప్పి ఆ చరిత్రలకు ఆధారాలు ఉన్నాయని, మానవ జాతి మనుగడ లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద ఉందని ఆధారాలు సేకరించి అలా పరంపరగా భూమి మీద సాగుతున్నది మానవ చరిత్ర అని చెబుతున్నటువంటి మనుషులు ఎవరున్నారో అది మొత్తం అందరూ చచ్చిపోయారు. అదే సత్యం. ఇక్కడ ఇంతకీ అది మర్చిపోతున్నారు మీరు. అందరూ చచ్చిపోయారు కాదండి, వాళ్ళందరూ ఉన్నారు. మేము ప్రార్థనాలయాలు కట్టాం, వాళ్ళని దేవుళ్ళని చేసాం, వాళ్ళని దేవతలను చేసాం, వాళ్ళని పూజించుకుంటున్నాం, వాళ్ళని ఆరాధించుకుంటున్నాం, వాళ్ళకి సమాధులు కట్టాం, గురువులు అన్నాం, మహాత్ములు అన్నాం అంటే అనుకో, అది నీ భావన. మరి రావణాసురుడు ఏమైపోయాడు? ఇప్పుడు దేవతలు దేవుళ్ళందరూ ఇలా ఉన్నారు, మరి రాక్షసులు చెడ్డవాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళకి ఎవరు కట్టలేదు, ఏం పూజించట్లేదు కాబట్టి వాళ్ళు లేరనే భావన. వీళ్ళకి ఏదో కట్టాము, ఉన్నారని అనుకుంటూ భావించుకుంటున్నాం కాబట్టి ఉన్నారన్న భావన. కానీ నువ్వు ఉన్నారన్నా నువ్వు లేరన్నా అది శూన్య భావన, ఆకాశతత్వం అంతే. అది శక్తి తత్వం. శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఏమీ లేదు అక్కడ. శరీర భావంలో నర్సరీలో ఉన్నోడికి అక్కడ ఏం లేదు, ఏమీ లేదు. అది శక్తి అనే భావంలో కలిసిపోవటమే. ఇప్పుడు నువ్వు మామూలుగా చనిపోయినా జరుగుతుంది ఏంటి? ఏమీ లేకుండా పోవటమే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోయాడండి, అసలు ఏమీ లేదు, ఏ సాధన చేయలేదు, ఏ ఆధ్యాత్మికత లేదు, ఏ భక్తి లేదు, ఏ దేవుడు లేదు, ఏ మతము లేదు, ఏ జ్ఞానం లేదు, అన్నీ అనుభవిస్తూ అలా బతుకుతూ ప్రయత్నించుకుంటూ చనిపోయాడు. కోరికలతో చనిపోయాడు, తీరక చనిపోయాడు, చావకూడదు అనుకొని చనిపోయాడు, ఇష్టం లేకుండా చనిపోయాడు, బలవంతంగా చనిపోయాడు, చావు చంపేసింది. అప్పుడేం లేకుండా పోయాడు, అంతేగా జరిగింది. ఇంకా ముందుకు వద్దాం.
లేదంటే అద్భుతమైన సాధనలు చేసేసాడు, అనేకం చేసేసాడు, జీవన్ముక్తుడు అయిపోయాడు, ఉన్నదంతా నేను అనంత ఆత్మస్వరూపుడిని ఆత్మస్వరూపురాలని తెలుసుకోవడం జరిగిపోయింది. శరీరంతో ఉన్నారు, ఆ తెలుసుకోవడం జరిగిపోయినాక శరీరంతో ఉన్నారు, భోజనాలు చేశారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, ఆ బోధలు అందరికీ చేశారు, ఆత్మజ్ఞాన బోధలు చెప్పారు, మహాత్ములు మహనీయులు దేవుళ్ళని పూజింపబడ్డారు, వాళ్ళు శరీరం వదిలిపెట్టి చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు లేకుండా పోయారుగా. వాళ్ళ బోధలో ఆలోచనలో పెట్టుకొని, వాళ్ళ ప్రతిమలు పెట్టుకొని, ప్రార్థనాలయాలు కట్టుకొని, వాళ్ళ పేరు మీద మతాలు పెట్టుకొని, నువ్వు వాళ్ళు ఉన్నారనుకొని ఊహించుకుంటూ దానికి మహిమలు అద్దుకుంటున్నావు. అలా ఊహించుకోవటంలోనే ఏమైందో తెలుసా? రాక్షసులందరూ చెడ్డవాళ్ళందరినీ దెయ్యాలు భూతాలుగా చేసుకున్నారు, మంచి వాళ్ళందరినీ దేవుళ్ళు దేవతలుగా చేసుకున్నారు. అది నీ ఊహ. ఈ రెండు ఊహల్ని కొట్టేస్తూ, ఈ రెండు ఊహల్ని తీసుకెళ్ళిపోతూ ఆత్మజ్ఞానం వచ్చింది. ఏంటి ఆత్మజ్ఞానం? అనంత ఆకాశ స్వరూపం మిగిలి ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు, అదే శక్తి తత్వము అని. ఇక్కడ ఏం ఉండకుండా పోద్ది. అయితే మీరు దాని శక్తి ఎందుకు అన్నారు? దానికి చైతన్య లక్షణం ఎందుకు ఉందన్నారు? దాని శక్తితత్వం అని ఎందుకు పిలిచారు? ఏమీ లేకుండా పోవడాన్ని ఏమీ లేదు, అది శూన్యము, అక్కడ జీవం కూడా లేదని చెప్పొచ్చుగా. అంటే మరి సృష్టి ఉందిగా, మనం ఉన్నాంగా, మనం ఏర్పడుతున్నాంగా. కాబట్టి ఆ ఏమీ లేనితనం యొక్క లక్షణాన్ని సృష్టితత్వాన్ని అని చైతన్యం అని చెప్పారు. అదే సృష్టిగా అవుతుందని. ఏమీ లేనిది సృష్టిగా అవుతుంది, సృష్టి మళ్ళీ ఏమీ లేనిదిగా అయిపోతుంది. మరి ఏమీ లేనిదంటే నీకు అర్థమవుతుంది కదా, అందుకని దానికి శక్తి పెట్టి దాని లక్షణం చైతన్యం అన్నారు. ఎందుకని సృష్టి చైతన్యంగా కదులుతూ కనపడుతుంది కనుక. అక్కడ ఏమీ లేనిది కదలదు. ఏమీ లేనిది అంటే ఏంటి? ఏమీ లేనిది ఎంత ఉందని చెబుతావు? ఇప్పుడు అనంతము అంటే అర్థం ఏంటి? ఏమీ లేనిదని. సర్వవ్యాపకం అంటే అర్థం ఏంటి? ఏమీ లేనిదని. మీరేమనుకుంటున్నారు? ఏదో ఉందనుకుంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. సర్వవ్యాపకం అనగానే మొత్తం వ్యాపించేసింది, అతి గొప్పదేదో ఉందనుకొని మహిమలు మాయలు ఏర్పరిచేశారు. అక్కడ దేవుళ్ళని తయారు చేసేసుకున్నారు, లేదా రాక్షసులను తయారు చేసేసుకున్నారు. కాదు, సర్వవ్యాపకం అంటేనే అర్థం ఏంటంటే ఏమీ లేదు, ఏమీ లేని స్థితిలో కలిసిపో, నువ్వేమీ లేకుండా అయిపో. శరీరం ఉండగానే ఏమీ లేకుండా అయిపో. శరీరంలో ఉన్నాయండి ఏమీ లేదు, పంచేంద్రియ కోరికలు, అంతేగా. పంచేంద్రియ కోరికలు లేకుండా అయిపో. శరీరం ఉండగానే శూన్యం అయిపో. బుర్రను ఖాళీ చేసేసుకో, మనసును ఖాళీ చేసేసుకో. మనసు నిండా ఏమున్నాయి? పంచేంద్రియాల కోరికలు. అయినా నువ్వు చచ్చిపోతావుగా. అందుకని ఉండగానే మొత్తాన్ని ఖాళీ చేసేసుకొని శూన్యత్వంగా, మౌనంగా, నిశ్శబ్దంగా ఉండడమే శక్తితత్వం. అయితే అది శక్తితత్వం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సృష్టి సజీవం కనుక. సృష్టిలో కదలికలు ఉన్నాయి కనుక, చైతన్యం ఉంది కనుక, ఎప్పటికీ సృష్టి సాగుతూనే ఉంటుంది కనుక, సృష్టి ఎప్పటికీ అంతం అవ్వదు కనుక, ఏమీ లేని దాంట్లోనే సృష్టి పుట్టుకుంటూ వస్తుంది కనుక. సృష్టికి అంతం అనేది ఉండదు అసలు. సృష్టి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సృష్టి జరుగుతూనే ఉంటుంది. భేదత్వం ఎప్పుడు ఉంటుంది, ఈ భేదత్వం ఎప్పుడు ఉంటుంది, అనేకత్వం ఎప్పుడు ఉంటుంది, పరిమితత్వం ఎప్పుడు ఉంటుంది. దీనికి ఆధారంగా ఉన్నది ఏంటి అంటే తెలియదు. ఏమీ లేని చోట నుంచి సృష్టి వస్తుంది. కాబట్టి నువ్వేమీ లేనట్టుగా అయిపో. మళ్ళీ ఒకవేళ సృష్టిలోకి వచ్చేవరకు నీకు తెలియదుగా, మళ్ళీ కొత్తగా వచ్చావు అంతే. మళ్ళీ స్కూల్లోకి మళ్ళీ ఏమీ లేనట్టుగా అయిపో. ఎన్నిసార్లు వచ్చినా ఏమీ లేనట్టుగా అయిపోతూ ఉండు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, దానికి రీజనింగ్ లేదు. ఎవరు ఎక్కడ ఏమీ చెప్పలేకపోయారు. ఊరికనే ఎవరన్నా కొంచెం అతి తెలివితేటలు ఉపయోగించేవాళ్ళు, అతి మేధాశక్తిని ఉపయోగించేవాళ్ళు, వాళ్లే వాళ్ళ సృష్టిని గ్రంథాల్లో తయారు చేసేసుకొని, వాళ్లే దేవుళ్ళని తయారు చేసేసుకొని, వాళ్లే మతాలను తయారు చేసేసుకొని, వాళ్ళనే వాటిని నమ్మేసుకొని, వాళ్ళ భావాలను వాళ్లే నమ్మేసుకొని అందరితో నమ్మించుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అలా చెప్పట్లా. ఆకాశతత్వమే శక్తితత్వము, అనంత ఆకాశ స్థితి, అదే ఆత్మజ్ఞానం చదువు. అంటే ఏంటి? నువ్వేమీ లేనట్టుగా నువ్వే అయిపో. ఎందుకని ఎలాగో చచ్చిపోతే అయిపోతావుగా. అది దుఃఖంతో అవటం ఎందుకు, అది బాధతో అవటం ఎందుకు, చావుని దుఃఖంతో పొందటం ఎందుకు, బాధతో పొందటం ఎందుకు, ఆనందంగా పొంది అది తప్పనిసరి అయినప్పుడు నువ్వే ఖాళీ చేసేసే నీ డబ్బానని చెప్పారు. ఏమున్నాయి డబ్బాలు? ఏమీ లేదు, పంచేంద్రియ సుఖాలు అనుభవించాను, ఈ శరీరం అనే డబ్బాలు ఈ బొమ్మలో ఉన్నాయని అయ్యాయి, అది నువ్వే ఖాళీ చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పారు. అలా ఖాళీ చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. అందుకని ఇప్పుడు మన సోదరుడు అడిగిన ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? అసలు అంత సుప్రీం కాన్షియస్నెస్కి ఈ సుప్రీం అని పేరు ఎవరు పెట్టారు? మనమే పెట్టుకున్నాం. సుప్రీం ఏంటి, తక్కువదేంటి, ఎక్కువదేంటి? ఉన్నదంతా ఆకాశతత్వం అండి. ఖాళీలో ఎక్కువేంటి, తక్కువేంటి అసలు చెప్పండి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్,
అన్కాన్షియస్ మైండ్, సుప్రీం సోలు, మామూలు సోలు ఇన్ని ఉంటాయా? కాదు. ఎవరికాళ్ళు సంస్థలు పెట్టి దాన్ని మాట్లాడేటప్పుడు పేర్లు తగిలిచ్చారు. ఒక ఆయన సోలు అన్నాడు, ఇంకో ఆయన వచ్చి అబ్బాయి సుప్రీం సోలు అన్నాడు. అంతకంటే బరువైన పదం పెడదామని, దాన్ని ఇంకా బరువుగా మాట్లాడేద్దామని. అసలు బరువే లేదా, తేలిగ్గా ఉంది. అంత తేలిగ్గా ఉందంటే అక్కడ ఏం లేదు. ఏమీ లేదంటే శూన్యత్వం అనుకుంటావు అంటే ఏమీ లేని దాని నుంచి ఉన్నది ఎలా వస్తుంది? కాబట్టి శక్తి అన్నారు అంతే. కానీ అది ఏమీ లేని దాని నుంచే వస్తుంది. ఉన్నదంతా ఏమీ లేనట్టుగా అయిపోతుంది. ఎప్పటికీ అది ఏమీ లేనట్టుగానే. అందుకని నువ్వేమీ లేనట్టుగా అన్న భావనలోకి వెళ్ళిపోమని చెప్పారు. ఉండగానే శరీరంతో ఉండగానే ఒకవేళ నీలో ఉన్నాయేంటి చెప్పండి? కేవలము పంచేంద్రియ కోరికలు అంతే, పంచేంద్రియ అనుభవాలు. ఎన్నిసార్లు అనిపిస్తావు? 90 ఏళ్ళు అయ్యాక అనిపించావు, 100 ఏళ్ళు అయ్యాక అనిపించి చచ్చిపోతావు. ఎన్నిసార్లు అనిపిస్తావు? ఇంకో 1000 ఏళ్ళు ఉన్నాక అయ్యాక అనిపించేది. వాటి కోసమే ఈ సుఖ దుఃఖాలు. ఇంకా మార్పు ఏం లేదుగా. అదే శారీరక సుఖంగా 1000 ఏళ్ళున్నా, 1,00,000 ఏళ్ళున్నా, 1,00,00,000 ఏళ్ళున్నా అదే తిండి తింటంగా 1,00,00,000 సంవత్సరాలైనా, అదే చూడటంగా 1,00,00,000 సంవత్సరాలైనా, అయ్యే వింటంగా 1,00,00,000 సంవత్సరాలైనా, అయ్యే వాసనలుగా 1,00,00,000 సంవత్సరాలైనా ఐదేది ఉంది అక్కడ. ఎందుకు ఇంకా ఆడి వెనకాల అంత పడతావు? అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. నువ్వు సృష్టి అంతా ఎంత అనుభవించినా ఇది 5 రకాలుగానే ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. అందుకని లేని భావంలోకి వెళ్ళిపో, చాలే భావాలని ఆపేసుకో. అదే ఆకాశ స్థితి అని చెప్పారు. అదే శక్తి స్థితి. అంతే తప్ప శక్తి స్థితిలో ఏదో సుప్రీం సోలు మళ్ళీ దానికి వెలుగులు చిమ్మేసేది లేదు సార్. దానికి కొత్త కొత్త పేర్లు ఊరికనే మనోళ్ళు. నేను ఒక పేరు పెడితే దానికంటే బలీయమైన గొప్ప పేరు కూడా ఆయన పెడదామని ట్రై చేస్తుంటాడు. ఇదంతా మనుషుల్లో వచ్చిన జాడ్యం. ఏదో ఏమీ లేని దాన్ని ఏదో ఉందని చూద్దాం అనుకుంటున్నారు. ఏదో ఉన్నదంతా నర్సరీలోనే ఉంది, బొమ్మలాటలోనే ఉంది. ఈ బొమ్మలాట పూర్తి అయిపోతే ఏమీ లేదు అక్కడ. ఆ ఏమీ లేనిది అతి సహజమైన స్థితి. ఆ ఏమీ లేని దానికి ఏమీ పెట్టక, ఏ పేరు పెట్టకో. ఆ ఏ పేరు పెట్టకూడదు కాబట్టి ఆకాశం అలా ఉంది. సర్వవ్యాపక ఆకాశ స్థితి అని మహాత్ములు ఎదురుగుండా ఉన్న ఖాళీని, శూన్యాన్ని చూపిస్తున్నారు. అలా ఉండిపో, అలా అయిపో. ఇప్పుడు నిద్రలో అలాగే అయిపోతున్నాం. నిద్రలో ఏం జరుగుతుందంటే రోజు ఏమీ లేని స్థితికి చక్కగా న్యాచురల్గా వెళ్ళిపోతున్నాం. అది హాయిగా ఉంది. మెలకువలో మళ్ళీ ఏదో ఉన్న స్థితికి వచ్చేస్తున్నాం, నర్సరీలోకి వచ్చేస్తున్నాం. మళ్ళీ ఈ శరీరం బొమ్మలోకి వచ్చేస్తున్నాం, చుట్టూ ఉన్న బొమ్మలతో ఆడుకుంటున్నాం. మళ్ళీ ఆట ఆడేసుకొని ఏమవుతున్నాం? మన సహజ స్థితికి ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతున్నాం. అంటే అసలు మన నిత్య జీవితంలో రోజు ఏమీ లేని స్థితికి వెళ్తున్నాం. ఏమీ లేని స్థితి నుంచి నర్సరీలోకి వస్తున్నాం. మళ్ళీ ఆడుకొని మళ్ళీ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ ఏమీ లేని స్థితిని శాశ్వతంగా పొందేవా బాబు, ఈ గొడవ ఎందుకు తల్లి, శాశ్వతంగా పొందేయమ్మా. ఏదో పొందుతానని నువ్వు పొందినవన్నీ ఇక్కడ వదిలిపెట్టి చచ్చిపోతావు అంటే ఏమీ లేకుండా పోతావు. కాకపోతే దుఃఖంతో పోతావు, బాధతో పోతావు, కోరికతో పోతావు. అంతకు మించి ఏమీ ఉండదు అనే విషయాన్ని చెప్పారు. అంతే తప్ప ఇక్కడ ఏదో పెద్ద అభేద తత్వం ఉండిపోయింది కాదు. నర్సరీలో బొమ్మలాట ఇలాగే ఉంటుంది. ఆ అభేద తత్వం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ సుప్రీం సోల్కి దుర్గతి ఎందుకు పట్టింది? దేనికి ఏ దుర్గతి పట్టలేదు. అసలు అక్కడ ఏమి లేదు. దానికి గతి పట్టడానికి అక్కడ గతి లేదు, మతి లేదు, ఏమి లేని స్థితి అది. దానికి ఏ దుర్గతి పట్టలేదు. దుర్గతి అంతా నర్సరీ వాళ్ళకే ఉంది, భూమి మీద పుట్టినోడికే ఉంది, ఈ భూమి మీద జీవించే వాళ్ళకే ఉంది. దుర్గతి పెట్టింది నాకని అనుకునేవాళ్ళు ఈ భూమి మీద ఉంటున్నోళ్ళు. అంతే తప్ప ఏమీ లేని దానికి అసలు గతి ఎందుకు ఉంటుంది? దానికి మతి ఎందుకు ఉంటుంది? దానికి దుర్గతి ఎందుకు ఉంటుంది? అది ఇలా ఎందుకు అయిపోయింది? అసలు దానికి భేదభావన ఎందుకు పుట్టింది? దానిలో భేదత్వం ఎందుకు పుట్టింది అంటానికి అసలు అక్కడ ఏమన్నా ఉంటే కదా. ఆ ఏమీ లేని స్థితిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎంత చెప్పినా అందులో ఏదో ఉందనుకుంటున్నారు మీరు. అందులో ఏం లేదు. ఇది సింపుల్. మీరు రమణ మహర్షిని తీసుకోండి. ఏదైనా ఉండుంటే ఆయన పాపం కొంచెం డబ్బులు దాచుకుందరు కదా, కొంచెం బట్టలు దాచుకుందరు కదా, కొంచెం వస్తువులు దాచుకుందరు కదా. ఏమీ లేదు, ఎంత అనుభవించినా ఇలాగే ఏడుస్తుందని అర్థమైంది కాబట్టి అనుభవాల కోసం పాకులాడలేదు. కానీ జీవితం, శరీరం ఉంది కనుక, శరీరం ఉంది తప్పదు. భూగోళం మీద ఉండటమే నర్సరీలో ఉండటం. జీవన్ముక్తుడికైనా అంతే, ఎవరికైనా మామూలుడికైనా అంతే. భూగోళంలో శరీరంతో ఉండటం అంతా నర్సరీ ఆటే. కాబట్టి శరీరం ఉంది, నర్సరీలోనే కూర్చున్నాను, తప్పదు కాబట్టి భోజనం చేయాలి.
ఏం పెడితే తింటానన్నాడు అంతే. కానీ తినటం అయితే మానలేదే, తినక తప్పలేదుగా. కానీ భావన తెలుసు నాకు, ఏమీ లేని ప్లేస్ ఒకటి ఉందా, అదే నా అసలు స్వరూపం అని. దాన్ని ఆత్మ అని పిలుస్తారని, ఆత్మశక్తి అని దాన్ని అన్నారు. అది ఏమీ లేని స్థితి. అందుకని నాకు చావు భయమేం కాదు. చావు నాకు ఎందుకు భయం కాదు అంటే, అసలు ఏమీ లేని స్థితికి వెళ్తాంగా. రేపు అందరూ నేను మనిషిని అని కోరికలతో ఉన్నా చావు తప్పదు అంటే ఏమీ లేని స్థితికే పోతాడు. కాదు, నేను మొత్తం ఏమీ లేని స్థితిని అర్థం చేసుకున్నానని శరీరంతో బతికినా చావు వచ్చినప్పుడు ఏమీ లేని స్థితికి వెళ్తాడు. అయితే ఏమీ లేని స్థితిని నేను ఏమీ లేని స్థితికి చేరతాను కాబట్టి ఇప్పుడు ఉంటే ఏంటి పోతే ఏంటి అని శరీరంతో బతికిన వాళ్ళు ఏదో దొరికింది తిన్నారు, దొరికినవి అనుభవించారు, ఆ అనుభవాలకు తగ్గట్టుగా బతికేసి వెళ్ళిపోయారు. అలానే మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు మనం పూజించుకుంటున్నాం అంతే. కానీ వాళ్ళు ఏమీ లేని స్థితి గురించి చెబుతున్నారు. వాళ్ళు ఏమీ లేని స్థితిలో అనుభవించి జీవించారు, అందుకే ఏం పోగేసుకోలేదు. కాదే ఉన్నాయని అన్నీ పోగేసుకున్నా నువ్వు అన్నీ వదిలిపెట్టే పోతావు, అవన్నీ ఇక్కడే ఉంటాయి, అవి నీతో రావు, నువ్వేమీ లేని స్థితికి వెళ్ళిపోతావు. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఎంత మాట్లాడుకున్నా అది ఆత్మశక్తి, అనంత శక్తి, సూపర్ కాన్షియస్నెస్, అవేర్నెస్, ఇవన్నీ కూడా మనం ఏదో ఉందన్న భావనలో మనం తయారు చేసుకుంటున్న పదజాలం. ఏదో ఉందన్న భావాన్ని పెంచుకుంటున్నాం. కాదు, అది ఏమీ లేదు అనే భావాన్ని పెంచుకోవాలి. ఆత్మశక్తి అంటే ఏమీ లేదు, జ్ఞానము అంటే ఏమీ లేదు, అదొక శూన్యత. శూన్యతను ఏమని చెబుతారు చెప్పండి? శూన్యంలో ఏముంటుంది? ఏమీ లేదు కాబట్టి తిరిగేస్తున్నాను చక్కగా. అది నిజమే, అది అబద్ధం కాదు. మరి శక్తి అన్నారు కదండి అంటే, అయ్యో చలనంలో చలనక్రియ సృష్టిలో జరుగుతుంది కనుక, నర్సరీలో ఆట జరుగుతుంది కనుక, చెట్లు పొట్లు గొట్లు మనుషులు కదలికలు ఉన్నాయి కనుక, ఆ ఏమీ లేని స్థితి నుంచి ఇన్ని కదలికలు పుడుతున్నాయి కనుక ఊరికనే దానికి శక్తి అని పేరు పెట్టారు అంతే. జడత్వం కాదు, అది జీవత్వం అని పేరు పెట్టారు. కానీ ఏమీ లేని స్థితికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమీ లేదు, అర్థం అవడానికి పేరు పెట్టారు. మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తలలు బద్దలు కొట్టుకున్నా లేదా అర్థం అవ్వదు. అందుకే అది అర్థం అవ్వటమే అనుగ్రహం. ఎవరి అనుగ్రహం? నీ అనుగ్రహమే. మళ్ళీ నిన్ను అనుగ్రహించేవాడు ఎవరు లేడు ఇక్కడ. అది నీకే అర్థం అవ్వాలి. నువ్వే కష్టపడి అర్థం చేసుకొని ఏమీ లేదన్న భావాన్ని పెంపొందించుకోవాలి. ఈ ప్రశ్నలు ఎప్పటి వరకు వస్తాయి తెలుసా మనకి? మీరు ఎన్నిసార్లు విన్నా మీరు ఏమీ లేదనే గాఢ భావంలోకి రమణ మహర్షి వెళ్ళినట్టుగా వెళ్ళే వరకు, అసలు ఏమీ లేదు అనే గాఢ భావనలోకి ఒక నిసర్గమ దత్త మహారాజు వెళ్ళినట్టుగా వెళ్ళే వరకు, ఏమీ లేదు, ఇదంతా శూన్యం, ఎన్ని తిన్నా, ఎన్ని విన్నా, ఎన్ని అనుభవించినా, ఎన్ని చేసినా ఈ శరీరంతో ఇది ఇలాగే ఏడుస్తుంది అనే భావంలోకి, ఏమీ లేదనే భావంలోకి అక్కలకోట మహారాజు, స్వామి సమర్థ, గజానన మహారాజ్, ఇలా ఎంతో మంది మహాత్ములు ఆ శూన్య భావంలోకి వెళ్ళిపోయి, ఆ మౌనంలోకి వెళ్ళిపోయి, ఆ ఏకత్వం. ఇప్పుడు మౌనం ఏకత్వం అంటే ఏంటి? ఏకంగా ఏదో ఒక పొడుగు తాడుందనుకుంటున్నారా? లేదా ఏకంగా ఏదో పొడుగు వెలుగుందనుకుంటున్నారా? లేదా ఆకాశం సర్వవ్యాపకం ఏకం అన్నప్పుడు అక్కడ ఏమన్నా ఏకంగా ఆకాశంలో ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఏమీ లేదు, ఉన్నదంతా సృష్టి. ఆకాశంలో ఏమన్నా ఉంటే అది సృష్టి. గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, అందులో భూమి అనే ఒక దాంట్లో మనం ఏడిసాం. ఆ మిగిలిన వాటిలో కూడా ఏదో ఏడిసే ఉంటాయి. ఇదే సృష్టి ఎలా ఉంటుంది అంతే. మళ్ళీ అదంతా నశించిపోయి ఏమి లేకుండా పోద్ది. ఏమి లేకుండా పోవటం ఏంటంటే ఆకాశం అయిపోద్ది. ఆ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఏమీ లేకుండా పోవటమే కదా. మధ్యలో మనిషి అనేవాడికో 100 ఏళ్ళ ఆట, దోమకో 4 రోజుల ఆట, మిగిలిన జీవరాశులన్నిటికీ అటు ఆయు ప్రవారం ఆట అంతే. అన్నీ ఏమీ లేకుండా పోతాయి. ఆ సత్యాన్ని తెలుసుకొని, నాయన అధర్మంగా బతకడం ఎందుకు, అన్యాయంగా బతకడం ఎందుకు, ఏమీ లేని ఆట కదా ఇది అసలు ఆటే కాదు, ఏమీ లేకుండా పోతాం కదా మనం. ఈ ఉన్న 4 రోజులు ఇది ఆట అనుకొని అన్నీ పోగేసుకొని అధర్మంగా రాక్షసత్వంగా బతకడం ఎందుకు, మామూలుగా బతికి చచ్చిపోతే సరిపోద్ది కదా, మంచోళ్ళగా బతికి మనం చచ్చిపోతే సరిపోద్ది కదా. ఒకవేళ మీరు కాదంటారా, మీ అందులో తత్వం చెబుతాం, ఏమీ లేదనే తత్వాన్ని ఆత్మజ్ఞాన తత్వం అని, ఆధ్యాత్మిక చదువు అని చెబుతున్నాము. అది శూన్యతత్వము, అక్కడ ఏమీ లేదు, దాన్నే శక్తి అన్నాము. శక్తి అనడానికి కారణం ఉన్నట్టుగా నీకు అనిపిస్తున్న సృష్టి ఉండటం వల్ల నీకు దాన్ని శక్తి అని చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఏమీ లేదని చెబుదాము. ఇక్కడ నీకు ఏదో కదులుతున్నట్టు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అందుకని
ఉన్నది లేని దాంట్లోంచి వచ్చింది అన్నప్పుడు శక్తిలోంచి వచ్చిందంటే నీకు అర్థమవుద్దని శక్తి అన్నాను తప్ప అక్కడ శక్తి అనేది కూడా ఏమీ లేదు. శక్తి అంటేనే అర్థం ఏమీ లేదు, ఆకాశము ఏదో ఉన్నట్టు కాదు. అందుకని నా శరీరము, నా మనస్సు, నా ప్రాణశక్తి అన్నప్పుడు ఈ శరీర కదలికలకి ఆధారమైన ప్రాణశక్తి శూన్యమే, అదే ఆకాశతత్వము. ఇప్పుడు శూన్యంలో ఏకత్వం కాక భిన్నత్వం ఎట్లుంటుంది చెప్పండి అసలు. ఇప్పుడు సున్నాలో ఎన్ని అంకెలు ఉన్నాయంటే ఏం చెబుతారు? అంకెలే లేవు అక్కడ. ఏముంది? సున్నా ఉందంటే. అదేంటంటే సున్నా ఉందంటే సున్నా కానీ నిలువ ఉంది అన్నప్పుడు ఏం చెప్పాలి? ఏమి లేదు అక్కడ. సున్నా అంటే శూన్యం. శూన్యంలో అంకెలేమి లేవు. దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఎందుకు అర్థం అవదు అంటే ఏదో ఉందన్నంతకాలం అర్థం అవదు. అక్కడ శక్తి ఉంది, ఆ శక్తి దేవుళ్ళ ఉంది, అపురూపంగా ఉంది, సుప్రీం సోల్ ఉంది, లేకపోతే మామూలు సోల్ ఉంది, పేర్లన్నీ పెట్టారు. ఏమంటే సోల్ అనేది కూడా, సుప్రీం సోల్ అనేది కూడా, సోల్ అనేది కూడా లేనితనాన్ని సూచించడానికి, శక్తి గురించి చెప్పడానికి చెప్పబడిన పదజాలము. దాన్ని అర్థం చేసుకోవటానికి నేనే మీకు అనేక రకాలుగా చెబుతున్నా. మళ్ళీ నేను సామాన్యుడిని ఇన్ని రకాలుగా దాన్ని చెబుతున్నా, మీరు ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగినా చెబుతా. ఎందుకని అది అర్థమైనప్పుడు చెప్పడానికి ప్రాబ్లం ఉంది. నాకు అర్థమైంది అది, కానీ నాకు అనుభవం అవ్వదు. ఎందుకని శరీరం ఉన్నంత వరకు నాకు శరీరంతో తప్పదు. నేను అన్నం తినాలిగా. ఇప్పుడు నేను సామాన్యుడిని ఎందుకు చెబుతున్నాను చెప్పనా? నాకు అన్నం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నోటితోనే నాకు తెలుసుగా. ఇప్పుడు నిజంగా నేను చెప్పగలిగి నాకు అది అనుభవం అయిపోతే నేను ఆకాశ స్థితిలో శబ్దం ఎలా చేయగలను? నేను అనంతాత్మ స్వరూపుణ్ణి అసలు నేను ఎలా శబ్దం చేసి చెప్పగలను? నేను అనంతాత్మ స్వరూపుణ్ణి శబ్దం చేసి చెప్పిన వాళ్ళు కూడా నోటితోనే చెప్పారు, శరీర భావంలోనే చెప్పారు, నర్సరీలోనే చెప్పారు, ప్రపంచంలోనే చెప్పారు, బొమ్మతోనే చెప్పారు, బొమ్మలకే చెప్పారు. నిజంగా అనంతాత్మ స్వరూపులు అయిపోతే, ఆకాశతత్వంలోకి అయిపోతే శబ్దం ఉండదుగా, నోరు ఉండదుగా చెప్పటానికి. అందుకే ఆకాశం చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఆత్మశక్తి, నేను ఆత్మశక్తినని ఆకాశం ఎందుకు చెప్పలేకపోతుందంటే దానికి నోరు లేదు. ఏమండో అని మన పిలిచి నేను ఆత్మశక్తిని అని ఎందుకు చెప్పలేకపోతుంది, నన్ను ఎందుకు పిలవలేకపోతుందని దానికి కళ్ళు లేవు, పిలవటానికి నోరు లేదు. మనం చెప్పినవన్నీ, మన బాధలు, మన గోడంతా అది ఎందుకు వినలేకపోతుందంటే దానికి చెవులు లేవు. ఇక్కడ ఉన్న ఎన్ని పదార్థాలు మనమే తింటున్నాం కానీ ఆకాశం ఎందుకు తినేవి లేకపోతుంది? ఆకాశంలోనే చెట్లు వస్తాయి, ఆకాశంలోనే ఆహార పదార్థాలు వస్తాయి, ఆకాశంలోనే మనుషులు తిరుగుతారు, ఆకాశంలోనే సర్వవాసనలు, సర్వ రుచులు ఉన్నాయి, ఆకాశంలోనే సర్వం జరుగుతున్నాయి. అయినా అది ఎందుకు తినలేకపోతుందంటే దానికి నోరు లేదు, దానికి నాలుక లేదు, దానికి రుచి తెలియదు, దానికి ముక్కు లేదు, వాసన తెలియదు. దానికి మనలాగా స్త్రీ పురుష జననేంద్రియాలు లేవు, అందుకని దానికి స్త్రీ పురుష శారీరక సుఖం తెలియదు. దానికి మనలాగా చర్మం లేదు, అందుకని దానికి స్పర్శలు తెలియదు. అది ఏమీ లేనప్పుడు అది నీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? నువ్వు దానితో ఎలా కమ్యూనికేట్ చేయగలవు అసలు? అందుకే ఆకాశతత్వంలో గ్రహాలు తిరుగు, గోళాలు తిరుగు, నక్షత్రాలు తిరుగు, సృష్టి జరుగు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. అది అంతం అవ్వదు. ఆకాశతత్వం అలాగే ఉంటుంది, అది చొక్కు చెదరదు. నువ్వు సృష్టిలోంచి ఆకాశతత్వాన్ని గ్రహించమని చెబుతున్నారు. ఎందుకని? సృష్టి నశించిపోతూ ఉంటుంది అంతే అని. మరి సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశతత్వంలోంచి వచ్చిందండి. అది లేని దాంట్లోంచి వచ్చింది, మళ్ళీ లేని దానిలో కలిసిపోతుంది అనేది అర్థం చేసుకో అంతే. ఎందుకు వచ్చిందని ప్రశ్నకి దానికి ఆన్సర్ లేదు ఇక్కడ. అది ఎవరికి తెలీదు, దానికి అసలు ఆన్సరే లేదు. అయితే సృష్టిలో ఉండి మనిషిని అనుకొని, బొమ్మను అనుకొని నర్సరీలో కూర్చొని ఈ సృష్టిలో ఆట ఆడుకో. నర్సరీలో కూర్చో, చక్క బొమ్మలతో ఆడుకో. నేను మనిషిని అనుకో, అన్నీ ఆడుకో, నీ ఇష్టం, ఎట్ట కావాలంటే అట్ట ఆడుకో. ఏడిస్తే ఏడు, నవ్వితే నవ్వు. కాదు, ఈ ఏడుపులు, ఈ నవ్వులు ఎందుకంటే 100 సంవత్సరాలు చూశాను, 70-80 ఏళ్ళు వచ్చేసినాయి. 70-80 ఏళ్ళు కేవలం ఏడుపులు నవ్వులు తప్ప ఏమీ లేదండి ఇక్కడ. ఈ 5 రకాల పంచేంద్రియ సుఖాలు తక్క ఏమీ లేదండి అంటావా? అయితే ఇదిగో మేము చెబుతున్నాంగా, ఆకాశతత్వం ఉంది, అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, నీకు అర్థమయ్యేటట్టుగా, శరీర భావనలో ఉన్న నీకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాం అంతే తప్ప అది నిజంగా శూన్యమే, శక్తి కాదు. కానీ శరీర భావంలో ఉన్న నీకు అర్థం అవ్వాలంటే దాని శక్తి అని చెప్పాలి. ఆ శక్తిని నువ్వు శూన్యమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ శక్తి ఏకత్వము అన్నప్పుడు అది శూన్యమే ఏకత్వంగా ఉంటుంది. అది మౌనంలోనే మాటలే ఉండవు, శబ్దాలు ఉండవు అని నువ్వు తెలుసుకోవాలి.
మౌనం అంటే నువ్వు కాసేపు కూర్చొని తర్వాత మాట్లాడే మౌనం కాదు. ఉన్నదంతా మౌనమే, ఉన్నదంతా నిశ్శబ్దమే, ఉన్నదంతా శక్తే. ఆ శక్తి శూన్యమే. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నీ అంతటా ప్రమేయం కల్పించుకొని దాంట్లోకి వెళ్ళి అనుభవం పొంది అర్థం చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు మనిషిగా ఉన్నావు కాబట్టి నీకు శక్తి అని చెప్పకపోతే అర్థమై సావదు కాబట్టి మేము శక్తి అని చెబుతున్నాం. అందుకని ఆత్మజ్ఞాన మార్గంలో చెప్పబడినటువంటి విధానం ఎవరికే అంటే అవిద్యలో, అజ్ఞానంలో, పరిమిత భావంలో, సృష్టి భావంలో, నర్సరీ అనేటువంటి మొత్తం సృష్టిలో అన్నిటినీ చెట్టులను చూస్తూ, పుట్టలను చూస్తూ, గొట్టలను చూస్తూ నేను ఒక మనిషిగా ఉన్నటువంటి నిజమైన మనిషికి చెబుతున్నారు. అప్పుడు నీకు శక్తి అని చెబితేనే అర్థమవుద్ది. ఎందుకని నువ్వు మనిషిగా ఉన్నావు కనుక, నువ్వు తింటున్నావు కనుక, నువ్వు తాగుతున్నావు కనుక, నువ్వు అనుభవిస్తున్నావు కనుక, నువ్వు పొందుతున్నావు కనుక, నువ్వు కదులుతున్నావు కనుక. ఆ కదలికలకు మూలం శక్తి అనకపోతే శూన్యం అంటే నీకు అర్థం అవ్వదు కనుక పిచ్చెక్కిపోద్దు కనుక కదలికలకు శక్తి అని చెప్పి ఆ శక్తి శూన్యమా అని శక్తి వరకు నేను తీసుకొస్తే తర్వాత శక్తి శూన్యమని నువ్వు తెలుసుకోవాలి. శక్తి స్వరూపము శూన్యము, శక్తి స్వరూపం ఆకాశము. ఆకాశము అంటే అందులో ఏదో మనకు తెలియనిదేదో ఉందని కాదు. అదంతా శూన్యంగా ఉంది, నిరామయంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, పవిత్రంగా ఉంది. ఎందుకని? ఏదన్నా ఉంటే కదా అపవిత్రమయ్యేది, ఏదన్నా ఉంటే కదా మలమయ్యేది. నిర్మలంగా ఉందంటే ఏమీ లేదని అర్థం. నిశ్చలంగా ఎందుకు ఉంటుంది? ఏదన్నా ఉంటే కదా కదలటానికి. ఏమీ లేదు కాబట్టి కదలటం లేదు, అందుకని నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. అందుకని చెబుతున్నారు అది శూన్యం కనుక నిర్మలంగా ఉంది. అక్కడ ఏమీ లేదు కనుక అది మౌనంగా ఉంది. ఏదన్నా ఉంటే కదా శబ్దం చేయటానికి, అందుకని నిశ్శబ్దంగా ఉంది. ఏదన్నా ఉంటే కదా శబ్దం చేయటానికి. దాన్ని శక్తి అని చెప్పి నిన్ను శరీర భావంలో, బొమ్మలాటలో, నర్సరీలో చదువుకుంటున్న నిన్ను శక్తి అని చెప్పి అక్కడ దాకా తీసుకొస్తే ఆ శక్తి శూన్యము, అనంతము, ఏకత్వము అంటే అదేదో ఉండి వ్యాపకంగా అద్భుతంగా ఊహించలేనంతగా ఉండిపోయిందని కాదు. అసలు అక్కడ ఏమీ లేదు అని. ఆ ఏమీ లేని స్థితికి వెళ్ళిపో. మళ్ళీ అక్కడ నువ్వు దేవుళ్ళని పెట్టుకొని, దేవతలను పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని, ఈళ్ళని పెట్టుకొని, మతాలను పెట్టుకొని, మార్గాలను పెట్టుకొని, గురువులను పెట్టుకొని, మహిమలను పెట్టుకొని, మాయలను పెట్టుకొని, నువ్వు ఏం చేసినా తాళను పెట్టుకొని, తాయెత్తులను పెట్టుకొని, రంగురాళ్ళను పెట్టుకొని, యంత్రాలు, మంత్రాలు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఏం పెట్టుకున్నా నువ్వు నర్సరీలో చదువుకుంటున్నావు. అర్థం కాకపోతే చదువుకో. అందుకే నేను చెబుతున్నా, నాకు మీకు ఇవన్నీ చెప్పడం అర్థమైంది కానీ నేను అది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? శరీరం ఉంటే అవడం కుదరదు. ఇప్పుడు ఇన్ని వాగితే నేను నోడుతూనే వాగుతున్నా. నేను అది అయితే అసలు మాట్లాడనుగా. నేను ఆకాశతత్వం అయిపోతే మీకు ఎందుకు చెబుతాను? మీతో ఎందుకు మాట్లాడతాను? అసలు మాట్లాడనుగా నేను. కాబట్టి నేను మాట్లాడినంతకాలం నేను అది కాదు, నాకు తెలీదు. ఎందుకని? తెలిస్తే నేను శూన్యమైపోతాను. తెలిస్తే ఏంటి శూన్యమైపోతానంటే ఇంక మాట్లాడను. మాట్లాడుతున్నానంటే నేను నర్సరీలో ఉన్నాను, ప్రపంచంలో ఉన్నాను, సామాన్యుడినే. ఎందుకని? సామాన్యుడిని కాబట్టి మాట్లాడుతున్నాను. సామాన్యుడిని కాబట్టే మీకు చెప్పాలనిపిస్తుంది నాకు. నేను చెప్పిన ఇంతే, దేవుడు చెప్పిన ఇంతే, నేను చెప్పిన ఇంతే, ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడు చెప్పిన ఇంతే. ఎందుకని చెప్పాలనిపిస్తుంది అంటేనే శరీరం కదులుతుంది, పలుకుతుంది. జీవన్ముక్తుడికి కూడా శరీర భావన ఉంటేనే చెబుతాడు. దేవుడు కూడా బోధ చేశాడు, పుస్తకాలు రాసేసాడు, బోధించేశాడు, మతాలు ఏర్పాటు చేశాడు అంటే శరీర భావంలోనే చేశాడు. ఎందుకని? నేను ఒక శరీరము, బోల్డ్ శరీరాలు భూమి మీద ఉన్నాయి కనుక ఈ శరీరాలని ఉద్ధరించాలన్న భావన నాకు ఉంది కనుక ఇన్ని శరీరాలను ఉద్ధరించడానికి అవసరమైన జ్ఞాన బోధనలు నేను చేశాను అనుకుంటున్నాడంటే ఆయన కూడా నర్సరీలోనే ఉన్నాడు, భూలోకంలోనే ఉన్నాడు, భూగోళంలోనే ఉన్నాడు. అన్ని వేరువేరుగానే కనపడుతున్నాయి. లేకపోతే బోధ అట్ట చేస్తారు. ఇది నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లా, అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను. అందుకే నేను ఎప్పటికీ సామాన్యుడిని. ఎందుకు ఎప్పటికీ సామాన్యుడిని అంటే శరీరంతో మీతో మాట్లాడుతూనే ఉన్నాగా. మీరున్నారని నాకు తెలుసుగా. మీరంతా వేరు కనుకనే మీకు చెబుతున్నాను. ఏకత్వ భావన లేదుగా. ఏకత్వ భావన లేదు కాబట్టి నేను సామాన్యుడినే. మళ్ళీ ఇప్పుడు నేను భోంచేయాలంటే నాకు భోజనానికి అవసరమైన ఆహార పదార్థాలు కావాలి. ఆహార పదార్థాలు కావాలంటే డబ్బులు కావాలంటే ప్రయత్నించుకోవాలి. మళ్ళీ నేను బట్టలు కట్టుకోవాలి, ఉండటానికి ఇల్లు కావాలి. అవన్నీ తిన్నాక మలమూత్ర విసర్జనలు కావాలి. మలమూత్ర విసర్జనలకు మళ్ళీ టాయిలెట్లు కావాలి. ఓ ఇల్లు కావాలి, అందులో బాత్రూములు కావాలి, వాష్రూములు కావాలి, పడుకోవడానికి బెడ్రూములు కావాలి. పంచేంద్రియాలకు సంబంధించిన కోరికలు చూస్తానికి చూసేవి కావాలి, వినటానికి వినేవి కావాలి, తినటానికి తినేవి కావాలి. శరీరానికి స్పర్శలకు సంబంధించి ఇబ్బంది కలిగించని విధంగా నేను బతకడానికి అవసరమైన సమకూర్చుకోవాలి. ఎండకు తట్టుకోవాలి, వానకు తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి,
ప్రపంచంలో ఉన్న కట్టుకునే బట్టలు కావాలి, వేసుకునే చెప్పులు కావాలి, ఎన్ని కావాలి? మరి ఇవన్నీ కావాలంటే సామాన్యుడు కదా నేను. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, అద్భుతమైన సింహాసనం మీద కూర్చొని, బంగారు వజ్ర వైఢూర్యాలతో పొదిగిన సింహాసనం మీద కూర్చొని చక్కగా విమానాల్లో తిరుగుతూ, మోటార్ సైకిళ్ళు వేసి తిరుగుతూ, వాహనాలు వేసి తిరుగుతూ, వజ్ర వైఢూర్యాలు పొదిగిన టోపీలు గీపీలు పెట్టుకొని, డ్రెస్సులు వేసుకొని, నేను మహానుభావుడిని, జీవన్ముక్తుడిని, నన్ను భగవానులు అనండి, దేవుడు అనండి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నర్సరీలో ఉన్నాడా, భూగోళంలో ఉన్నాడా, జీవన్ముక్తుడా? మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని విమర్శించట్లా, నీలాగానే ఉన్నాడు. ఇప్పుడు మీ చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎదురుగా అనేక మంది కనపడుతున్నారనే అర్థం. నా ఆశీర్వాదాలు మీరు తీసుకోండి అంటున్నాడు అంటే ఎదురుగా బోల్డ్ మంది కనపడుతున్నారు, ఆ బోల్డ్ మంది పరిమితంగా కనపడుతున్నారనే అర్థం. అప్పుడు ఆయన కూడా నర్సరీలోనే ఉన్నాడు, ఆయన కూడా భూమి మీద ఉన్నాడు, భూగోళంలోనే ఉన్నాడు. అసలు భూగోళం మొత్తం నర్సరీనే, భూగోళం మొత్తం నర్సరీనే. ఆకాశతత్వం ఒక్కటే ఆత్మజ్ఞానం. అక్కడ ఏముంటుంది? ఏమి ఉండదు. ఏమి ఉండనప్పుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఆశీర్వదించేవాడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవత ఎక్కడ ఉంటుంది? అసలు మనుషులు ఎక్కడ ఉంటారు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? గురువులు ఎక్కడ ఉంటారు? ఈ గ్రంథాలు ఎక్కడ ఉంటాయి? జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఏమీ లేని ఆకాశంలో ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఉన్నాయి అంటే అది నర్సరీ, బొమ్మలాట. ఓ బొమ్మ దీవిస్తుంది, ఓ బొమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది, మళ్ళీ బొమ్మలాట మొదలైపోయింది. అందుకని మీరు ఎప్పటికీ బొమ్మలాటలో ఉండదలిస్తే ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఏదో ఉందనుకుంటే, మనకంటే గొప్పవాళ్ళు ఎవరో ఉన్నారు, మనకంటే తెలివిగల వాళ్ళు ఎవరో ఉన్నారు, మనకంటే మహిమలు చేయగలిగిన వాళ్ళు ఎవరో ఉన్నారు, మనకంటే మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరో ఉన్నారు, మన ఉద్ధరించే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఉద్ధరించే వాళ్ళు ఉన్నారు అన్నంతకాలం అందరూ నర్సరీలోనే ఉన్నాం, అందరం ఇక్కడ కూర్చున్నాం. నేను ఉద్ధరిస్తానని చెబుతున్నవాడు కూడా నర్సరీలోనే ఉన్నాడు, నర్సరీలోనే భావించుకుంటున్నారు మాతాజీనో గురువో నాకు తెలియదు, మీరేమైనా అనుకోండి, దేవుడో దేవతో. వాళ్ళు కూడా నర్సరీలోనే ఉన్నారు. భూగోళంలో ఉన్న వాళ్ళందరూ నర్సరీలో ఉన్నట్టే. కించపరచటం లేదు, జ్ఞానంలో ఆలోచించి చూడండి. నాకు అందరూ గౌరవిస్తాను, నాకు అందరూ ఇష్టమే, నేను అదే మార్గంలో వచ్చాను. కానీ సత్యమే, సత్యం మారదుగా. అందుకని శక్తి అంటే ఏమీ లేని స్థితి, ఆకాశ స్థితి. మహాత్ములు చక్కగా చెప్పారు, యోగ వాసిష్టంలో అద్భుతంగా చెప్పబడింది ఆకాశ స్థితి అని. అన్ని ఆత్మజ్ఞాన గ్రంథాలు ఆత్మశక్తి ఏంటంటే ఆకాశ స్థితి అని చెప్పబడింది. ఆకాశ స్థితి అంటే ఏమీ లేకపోవటం. అతి సామాన్యంలో కూడా ఏమీ లేకపోవటమే జరుగుతుంది. చావులో ఏమీ లేకుండా పోతాం. దాని తర్వాత మళ్ళీ కల్పనలు కల్పించుకొని మనం ఊహించుకున్నాయని మనోహులు. చచ్చిపోయినోడు ఒక్కడు కూడా మనకు కనపడతలేదు, చచ్చిపోయినోడు ఒక్కడు కూడా తిరిగి వచ్చి విషయాలు చెప్పలేదు. చచ్చిపోవటం అంటే లేకుండా పోయింది అంతే. తర్వాత స్టోరీలు చెప్పకండి మళ్ళీ, అవన్నీ మానవ కల్పనలో. నేను వాటిని తప్పు అంటలేదు, రైట్ అంటలేదు, మన బుర్రకు అర్థమయ్యేలా మనం మాట్లాడుకుందాం అంటున్నా, ఊహలొద్దు అంటున్నా. చనిపోవటం అంటే లేకుండా పోవటం. చనిపోకముందే నువ్వు లేకుండా పోవచ్చు కదా అంటుంది ఆత్మజ్ఞానం. అంతే. ఆత్మజ్ఞాన చదువు ఏం చెబుతుంది అంటే, నాయన నువ్వు చనిపోయినా, తల్లి నువ్వు చనిపోయినా లేకుండా పోతావు, కానీ బాధతో పోతావు, దుఃఖంతో పోతావు, కష్టంతో పోతావు, ఇష్టం లేకుండా పోతావు, బలవంతంగా చచ్చిపోతావు. చావు నిన్ను చంపేసిందని ఏడుస్తూ చచ్చిపోతావు. నిన్ను చంపడానికి బలవంతంగా అక్కడ ఏ యమధర్మరాజు లేదు, నిన్ను పీక్కుపోయేవాడు ఎవడో లేడు అక్కడ. వచ్చిన ప్రతిదీ వెళ్ళిపోద్ది. ఎందుకని? లేని చోటు నుంచి వచ్చింది. అది కాసేపు ఉంది, లేకుండా అయిపోద్ది. అంతే ఆత్మజ్ఞానం చదువు, అంతే. అందుకని నువ్వు ఎలాగో లేని చోటుకి వెళ్ళిపోతావు కనుక, లేని చోటు నుంచే వచ్చావు కనుక ఇప్పుడు లేనట్టుగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ పోగేసుకొని నెత్తి మీద వేసుకొని బుర్రపాటు చేసుకుంటున్నావు అన్నాడు. అలా లేనట్టుగానే జీవిస్తానని ఒక రమణ మహర్షి అలా జీవించేశాడు. అలా లేనట్టుగానే జీవిస్తానని ఒక షిరిడి సాయిబాబా అలా జీవించేశాడు. అలా లేనట్టుగానే జీవిస్తానని ఒక నిసర్గదత్త మహారాజ్, గజానన్ మహారాజ్, అక్కలకోట మహారాజ్, స్వామి సమర్థ, ఎంతోమంది మహాత్ములు అలా లేనట్టుగా జీవించేశారు. అందుకే భిక్షకులు. లేనట్టుగా జీవించడం కదా ఇది. అంత తక్కువలో జీవించగలడం మనిషి, మనం జీవించగలమా? ఒక భిక్షక వృత్తితో, యాచక వృత్తితో చెట్ల కింద రోడ్ల మీద పడుకొని పిచ్చోళ్ళలాగా వాళ్ళని అవధూతలను అలా ఎవడన్నా జీవిస్తాడండి? పైగా అలా జీవించడం మానేసి అలా గుళ్ళు కట్టి పూజించడం మొదలెట్టాం. ఇది కదా చిత్రం. మళ్ళీ అక్కడ మాయలు మహిమలు అద్దుకుంటూ తయారు చేసాం. ఇదే మనోకల్పన. మన్నే ఈ నర్సరీలోంచి బయటకు వెళ్ళనివ్వకుండా, ఈ నర్సరీలో మనం ఉంచేసి, ఈ బొమ్మలాటలో మనం ఉంచేసి, ఈ బొమ్మలాట నిజమని మనకు చెబుతుంది మన మనసే. మన మనోలోకం తయారు చేసినటువంటి మహిమలు, అద్భుతాలు, మాయలు, మతాలు,
జాతులు కులాలు ఇదంతా మన మనోలోకం తయారు చేసిన అద్భుతమైన మహిమాన్వితమైన మాయాజాలం. నీకు నువ్వే అల్లుకున్న సృష్టిది. నువ్వు అసలు ఏమి అల్లుకోకుండా ఉంటే ఒరిజినల్ సృష్టి నీకు అర్థమైపోయేది. ఎవరికాళ్ళు సృష్టి తయారు చేసుకుంటున్నారు అంతే. నీ సొంత సృష్టిలో నువ్వు ఉన్నావు, ఉండు, తప్పులేదు. నువ్వు ఎన్ని చేసినా తెలుసుకునిపోయినా చావుతో లేకుండా పోతావు. చాలా సింపుల్. చావుతో లేకుండా పోతావు అనేది నిజం కనుక నాయన నువ్వు బతికున్నప్పుడే లేకుండా పోతాననే సత్యాన్ని అంగీకరించి బతికేయచ్చు కదా. సత్యాన్ని ఎందుకు అంగీకరించటం లేదంటుంది ఆత్మజ్ఞానం. అంతే తప్ప సుప్రీం సోల్కి ఏ దుర్గతి పట్టలేదు, ఆకాశానికి ఏ దుర్గతి పట్టలేదు. అసలు ఆకాశానికి పట్టడానికి దుర్గతి లేదు. సుప్రీం సోల్ అనేది ఏం లేదు అక్కడ. మన అన్ని చిన్న చిన్న సోల్స్, అక్కడ ఓ పెద్ద సోల్ ఉంది. ఇదంతా కథలు, సినిమా కథలు. ఆ సినిమా కథలు నమ్ముతానండి, నమ్మండి. ఎందుకని బోల్డ్ సినిమాలను మనం ఆదరిస్తూనే ఉన్నాం. కోటాను కోట్ల సినిమాలు తీస్తూనే ఉన్నారు అన్ని భాషల్లో, ఇంకా తీస్తూనే ఉంటారు. అది ఎప్పటికీ ఆగదు. మానవ జాతి ఉన్నంతకాలం ఈ సినిమాలు నడుస్తూనే ఉంటాయి, ఈ సీరియల్స్ నడుస్తూనే ఉంటుంది, ఈ సృష్టిలో నడుస్తూనే ఉంటుంది. చెట్లు పుట్లు చామలు గొట్లు అన్నీ ఇలాగే ఉంటాయి. సృష్టికి అసలు అంతం ఉండదు. కానీ సృష్టిలో వచ్చినవి మారిపోతూ ఉంటాయి. సృష్టికి అంతం ఉండదు, సృష్టి ఎప్పుడూ ఉంటుంది. కానీ సృష్టిలోవి మారిపోతూ వెళ్ళిపోతూ కొత్త సృష్టి జరుగుతూ ఉంటుంది. కొత్త మనుషులు వస్తారు, కొత్త చెట్లు వస్తాయి, కొత్త గొట్టలు పుట్టలు నదులు అన్నీ కొత్తగా వస్తుంటాయి. అలాగే కొత్త సినిమాలు వస్తాయి మనకి. కొత్త సినిమాలు వచ్చినట్టు కొత్త మతాలు వస్తాయి, కొత్త దేవుళ్ళు వస్తారు. కొత్త దేవుళ్ళు రావట్లేదు. ఇప్పుడు పాత దేవుళ్ళనే పూజించుకుంటున్నాం మనం. పాత మతాలైనా కొత్త దేవుళ్ళు వచ్చేస్తూనే ఉన్నారుగా. ప్రతి 50 సంవత్సరాలకు, ప్రతి 100 సంవత్సరాలకు కొత్త దేవుళ్ళు, కొత్త గురువులు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, కొత్త సాధనలు, అన్ని కొత్తయే, కొంగొత్తగా. అదే సృష్టి. సృష్టిని నువ్వేమీ ఏమార్చలేవు. సృష్టి అలాగే ఉంటుంది. మనుషులు కొత్త మనుషులు వచ్చేస్తారు. మనం వెళ్తే మళ్ళీ కొత్త తరాలు వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న మన పిల్లలు కొత్త తరం, వాళ్ళ పిల్లలు కొత్త తరం, వాళ్ళ పిల్లలు కొత్త తరం. అంటే చెట్లు అన్నీ, జంతువులన్నీ. అలాగే మళ్ళీ కొత్త మతాలు, కొత్త దేవుళ్ళు. ఎందుకని ఈ మనుషులేగా. ఇదే రొటీన్ ప్యాటర్న్ మారదు. దేవుళ్ళు కూడా పాత దేవుళ్ళు పాతపడిపోతారు, కొత్త దేవుళ్ళని తయారు చేసుకుంటాం. ఎందుకని? మనోకల్పన. సృష్టి యొక్క సృజనాత్మకత అంతే. ఇది ఎలాగే ఉంటుంది. దీన్ని నువ్వు మార్చలేవు. నర్సరీలో ఆ బొమ్మలాటను నువ్వు మార్చడం నీ వల్ల కాదు. ఎందుకని? అది అలాగే ఉన్నప్పుడు నువ్వు నేను ఎవరు ఎలా మార్చగలం? దాన్ని అర్థం చేసుకో. ఇది ఎలాగే ఉంటుంది అని అర్థం చేసుకొని, ఇదంతా ఆకాశతత్వంలో జరుగుతుంది అంటే ఆకాశతత్వం ఖాళీ. ఆ ఖాళీని భావించుకొని ఖాళీగా ఉంటావా, సృష్టిలో ఉంటావా, నీ ఇష్టం. ఆకాశతత్వంలో కలిసిపోతే ఖాళీలో ఉంటావు. ఖాళీలో ఉండి ఏమనుకుంటావు? సృష్టి జరుగుతుంది, శరీరం ఉంది, నిజమే. కానీ ఎక్కడ జరుగుతుంది? ఖాళీలో జరుగుతుంది. అది తెలుసుకున్నటువంటి ఆ ఖాళీ తత్వాన్ని, ఆ మొత్తం ఆకాశతత్వాన్ని, ఆ శక్తి తత్వాన్ని నేనే అని తెలుసుకున్నటువంటి మహనీయులు శ్రీకృష్ణ భగవానుడు లాంటి వాళ్ళు సృష్టి అంతా నాలోనే జరుగుతుంది, నాలోనే ఉత్పత్తి అయింది, నాలోనే కలిసిపోతుంది అని చెప్పారండి. మళ్ళీ దాన్ని అద్భుతం మహిమ చేయబాకండి. ఆకాశతత్వంలో జరుగుతుంది అది. అలా ఎక్కడ ఏ మతంలో ఎవరు చెప్పినా స్టోరీ ఇంతే. నాలోనే జరిగి నాలోనే కలిసిపోతుంది. ఇప్పుడు ఆగదు, సృష్టి ఆగదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. సృష్టి అసలు ఎప్పటికీ ఆగదు. సృష్టి ఎప్పటికీ ఆగనప్పుడు మానవ జాతి ఎప్పటికీ ఆగదు, జంతు జాతి ఎప్పటికీ ఆగదు, వృక్ష జాతి ఎప్పటికీ ఆగదు. మళ్ళీ కొత్త మతాలు, కొత్త దేవుళ్ళు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, కొత్త గురువులు, కొత్త మాతాజీలు ఎప్పటికీ ఆగరు. ఎందుకని? ఇది మనోకల్పన. నువ్వు చేసుకుంటున్న సృష్టి. సృష్టి ఒక సృష్టి ఉంది, అందులో నీ సృష్టి నువ్వు చేసుకుంటున్నావు. అది నీకు ఆ వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటులోంచి కనుక్కున్న మహాత్ములు ఏంటంటే, అసలు ఈ సృష్టి ఆకాశం అనే దాంట్లో ఉంది, ఆ సృష్టిలో మనం ఉన్నాం, మళ్ళీ మనం సృష్టిలో సృష్టి చేసుకుంటున్నాం. ఇలా సృష్టిలో సృష్టి చేసుకుంటూ ముందుకెళ్ళిపోయినా చచ్చిపోయి ఆకాశతత్వంలో కలిసిపోతాం, లేకుండా పోతాం. లేకుండా పోవడమే జరిగేది కాదు. ఆకాశతత్వాన్ని ముందే తెలుసుకొని ఈ దుఃఖపడకుండా, బాధపడకుండా, కష్టపడకుండా ఆయువు ఉన్నన్నాళ్ళు చక్కగా ఆకాశతత్వ భావనలో జీవించి దొరికినాటితో తృప్తిగా ఉండి దుఃఖం లేని చావు చచ్చిపోద్దామా అంటే ఏంటి? ఆకాశతత్వంలో కలిసిపోతున్నాను అనుకుంటాను నేను, దాని జీవన్ముక్తి మోక్షము అన్నారు. కాదు, బలవంతంగా చచ్చిపోతున్నాను అనుకుంటాను, ఏడుపది, అంతే, ఏమి లేదు. మోక్షం అంటే నువ్వు ఇష్టపడి చచ్చిపోవటం, మామూలు చావు నువ్వు కష్టపడుతూ చచ్చిపోవటం. కానీ చావు అయితే తప్పదు, ఏమీ లేని స్థితికి వెళ్ళిపోతావు. దీన్ని అర్థం చేసుకోవటమే తప్ప
అక్కడ మహాత్ములు ఎవరు అనేక పుస్తకాలు తయారు చేసి విధానాలు చెప్పిన వాళ్ళందరూ కూడా శూన్యత్వాన్ని అర్థం చేసుకున్నారు. అందుకని ప్రశాంతంగా బతికారు, చక్కగా ఏదంతా భిక్ష తీసుకున్నారు, ఇంకా మిగిలిన పోగేసుకోలేమి, ఉన్నవాటితో హ్యాపీగా గడిపేశారు. ఇప్పుడు ఋషులు మునులు యోగులు పెళ్లిళ్ళు చేసుకున్నారు. శారీరక కోరికలకు సంపదలతో పనే ఉందండి. శరీరంలోనే సుఖం ఉంటే, స్త్రీకో శరీర అవయవం ఉంది, పురుషుడికో శరీర అవయవం ఉంది, వాళ్ళిద్దరూ కలిస్తే సుఖంగా ఉంది. దానికి సంపదలతో పనే ఉంది. ఏదో తినడానికి సంపదలు అవి కూడా మనం పెట్టుకున్నాం. తినే పదార్థాలన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. ఒక్క మనిషికి తప్ప మిగిలిన జంతుజాలం ఏదైనా కూడా ప్రకృతిలో ఉన్న వాటితోనే బతుకుతుంది. అవి దొరుకుతూనే హాయిగా ప్రయాణించుకుంటానే, తెచ్చుకుంటానే, స్త్రీ పురుషులు కలుస్తున్నాయి, సంతానోత్పత్తి జరుగుతుంది, బతికేస్తున్నాయి. మనిషి కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి, అంటే మనకు ఆ కొంచెం జ్ఞానం వాటికంటే ఎక్కువ ఇవ్వబడింది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ఆకాశతత్వాన్ని గ్రహించి అందులో కలిసిపోమని. ఆ శూన్యత్వంలో లీనమైపోయి దుఃఖభావంతో, ఈ దుఃఖంతో చచ్చిపోబాక ఆ శూన్యభావాన్ని అర్థం చేసుకొని చచ్చిపో, అదే మోక్షం అని చెప్పారు. బతుకు, అనుభవించు, చక్కగా పెళ్లి చేసుకో, అనుభవించు, కానీ అంటుకుపోబాక. ఎందుకని ఎలాగైనా చచ్చిపోతావు, నువ్వు లేని చోటుకి వెళ్ళిపోతావు. చచ్చిపోవటం అంటే ఏంటి? లేని దాంట్లో కలిసిపోవటం. చనిపోవటం అంటే అదేదో దుర్భరమైనటువంటి అన్యాయం మనకేం జరిగిపోవట్లా, లేని దాంట్లో కలిసిపోతున్నాం. ఆ లేనిదే ఆకాశతత్వం, అదే శక్తితత్వం, అదే సంపూర్ణ దైవశక్తి. అయితే మన శరీర భావంలో ఉన్న మనిషికి చెప్పినప్పుడు మళ్ళీ అక్కడ ఏదో ఉందని ఊహించుకుంటున్నాడు. అది ప్రాబ్లం. అలా ఏదో ఉందని ఊహించేది మన మనసు. దాని మీద ఏర్పడిన మనసు మీద, మతి మీద ఏర్పడిన మతాలు. ఏమీ లేదు అక్కడ. ఆ ఏమీ లేని దాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటావో అనే దాని మీదే నీ జ్ఞానం ఆధారపడి ఉంది. లేదు అందులో ఏదో ఉంది, సోల్ ఉంది, సుప్రీం సోల్ ఉంది, మెరుపులు ఉన్నాయి, వెలుగులు ఉన్నాయి, సర్వవ్యాపకత ఉంది, అదొక పెద్ద అనంత శక్తి. అంటే అనంత శక్తి అని నేనే చెబుతున్నా రోజు శీర్షికల్లో. ఎందుకు చెప్పబడుతుంది అంటే, నువ్వు కదలికలతో ఉన్న పరిమితమైన శరీర భావనలో ఏదో ఉంది, అన్నీ ఉన్నాయని ప్రపంచంలో అన్నిటినీ గమనిస్తూ బతుకుతున్న మనిషివి కనుక శక్తి ఉందని చెప్పి అక్కడ దాకా తీసుకొచ్చే ఆత్మజ్ఞానము, ఆ శక్తి అనేది ఏమీ లేనటువంటి స్థితి అని అర్థం చేసుకున్నాయన అని నీకు చెబుతుంది. అది కాదండి, ఆ శక్తిని కూడా ఏదో ఉన్నట్టుగా అర్థం చేసుకుంటాను అంటే ఇంకా మళ్ళీ ఏదో ఉందనుకుంటా ఉంటావు. అప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి. ఏమని? దానికి దుర్గత ఎందుకు పెట్టింది, దానిలో ఈ భేదభావం ఎందుకు వచ్చింది, దానిలో విభేదత్వం ఎందుకు వచ్చింది, అది ఏకమైతే అనేకంగా ఎందుకు అయ్యింది? అసలు అవలేదు. అది అవలా నర్సరీలో అలా అనిపిస్తుంది. ఓ సినిమా చూస్తున్నప్పుడు అది సినిమా అని మనకు తెలుసు, కానీ నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, కోపం వస్తుంది, నవరసాలు వస్తున్నాయి. ఆఖరికి సినిమాలో శృంగార సంఘటనలు జరుగుతుంటే మనలో శృంగారానికి సంబంధించిన అవయవాలు, కదలికలు కూడా వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? సినిమా అని తెలుసుగా, తెరని తెలుసుగా, ఈ బొమ్మలని తెలుసుగా, అక్కడ ఎవరు లేరని తెలుసుగా. దానికంటే ఇంకొంచెం ముందుకు వచ్చిన సినిమా సృష్టి. నేనే అందులో పాత్రధారిగా అనిపిస్తుంది నాకంతే. ఇప్పుడు మామూలు సినిమాలో పాత్రధారులు ఎవరో, కానీ నా శరీరంలో అన్ని భావోద్వేగాలు కలుగుతున్నాయి ఆ సినిమా చూస్తుంటే. సినిమా ఎవరో తీశారని కూడా తెలుసు నాకు. కానీ ఇప్పుడు జీవితం అనే సినిమా, ఈ నర్సరీ స్కూలు, ఈ సృష్టి అనేటువంటి నర్సరీ స్కూల్ ఏమనిపిస్తుందంటే, అసలు నేనే పాత్రధారినే అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళిన సినిమా, అంటే ఏం లేదు. కానీ ఆఖరికి ఈ సినిమా ఏమైపోద్ది? అయిపోద్ది. ఇప్పుడు ఆ సినిమా కూడా అయిపోద్దిగా. 2:30 గంటలు 3 గంటలు అయిపోగానే సినిమా అయిపోయింది, ఖాళీ. అక్కడ ఏముంది? ఖాళీ. ఇప్పుడు ఈ సినిమా లేదు ఇంకా అక్కడ. అలాగే ఈ జీవితం అనే సినిమా నేనే పాత్రధారిగా అనిపించేటువంటి ఆ సినిమా కంటే ఇంకా డెవలప్డ్ సినిమా. ఇప్పుడు నేనే అందులో కలిసిపోయి జీవిస్తున్నట్టుగా అనిపిస్తున్న సినిమా. కానీ మరణంతో ఇది పూర్తయిపోద్ది. మరణంతో ఎలాగో పూర్తయిపోద్ది కాబట్టి జీవించేటప్పుడు కూడా ఇది పూర్తయ్యే సినిమా, ఖాళీ సినిమా, ఒకరోజు ఖాళీ అయిపోయే సినిమా అనుకొని జీవించిన ఆయన, అప్పుడు నువ్వు జీవన్ముక్తుడిగా అన్నారు. అంతే. అనుకున్నా అనుకోపోయినా నువ్వు ఖాళీ అయిపోతావు. ఇదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అక్కడేదో ఉన్నది అంటే ఆ ఆత్మశక్తిలో కూడా ఏదో ఉన్నది, అనంత ఆత్మశక్తి ఏదోగా ఉన్నది అని అనేక గ్రంథాలు చదివి అనేక మందిని, అనేక సోల్స్ అని, సుప్రీం సోల్స్ అని రకరకాల పేర్లు పెట్టారు. వేల విధానాలు, వేల మంది గురువులు వచ్చారు. దీన్ని వర్ణించడానికి అనేక మంది కవులే ఈ గురువులు, ఈ మాతాజీలు, ఈ మతాలు. కవులు వర్ణనలు చేస్తారు చూడండి. అలా ఏమీ లేని దాన్ని తెగ వర్ణించేస్తున్నారు.
ఎవరికాళ్ళు మళ్ళీ ఆయన వర్ణించినట్టు నేను వర్ణించకూడదు, ఆవిడ వర్ణించినట్టు నేను వర్ణించకూడదని అనేక తొడుగులు దానికి తొడిగేశారు. ఏమీ లేదు పాపం, ఖాళీ అది. వీళ్ళు సృష్టించారు, ఇది మానసలోకం. వాళ్ళ మానసలోకంలో సృష్టించబడిన మతాలు ఇవి. వాళ్ళ మానసలోకంలో సృష్టించబడిన జ్ఞానబోధలయ్యి. ఏమీ లేదు అసలు, అక్కడ ఏమీ లేదని నిశ్శబ్దంలోకి నువ్వు వెళ్తే కరెక్ట్ జ్ఞానం అది. శక్తి తత్వము, అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి అన్నప్పుడు అదొక శూన్యత, అసలు భావము కూడా లేని భావశూన్యత. ఏమీ ఉండదు అక్కడ. ఏమీ లేదన్న ఎరుక కలిగిన ఒక సజీవత్వం అంతే. అది ఏమీ లేదన్నది కూడా తెలుస్తుందిగా, అక్కడ ఏమీ లేదంతే. అలా ఏమీ లేనట్టుగా ఉండిపో. అంటే ఏమీ లేదన్న సర్వవ్యాపక సజీవత్వం కాదు. ఏదో ఉందని ఊహించుకుంటే ఇది డౌట్లు వచ్చేస్తాయి మనకి ఇప్పుడు. అందుకే నేను ఎప్పటికీ చెబుతున్నా, నేను ఎప్పటికీ సామాన్యుడినే. ఎందుకని శరీరం ఉన్నంత వరకు నేను సామాన్యుడినే. శరీరం ఉంది కంటే అన్నం తినాలి. అసలు మీతో చెబుతున్నంత వరకు మహాసామాన్యుడిని, అత్యంత సామాన్యుడిని. మామూలు వాళ్ళకంటే, అంటే వింటున్న మీకంటే సామాన్యుడిని. ఎందుకో తెలుసా? అసలు చెబుతున్నాక చెప్పాలనిపిస్తుంది అంటేనే బోళ్ళు మంది ఉన్నారని కదా అర్థం. ఎదురుగా ఎంతో మంది ఉన్నారనుకోకపోతే నేను ఎందుకు చెబుతాను? నాకు ఇది తెలుసు, నేను చెప్పగలుగుతున్నాను అనుకోకపోతే నేను ఎందుకు చెబుతాను? చెప్పాలన్న కాంక్ష, కోరిక నా లోపల లోపలితే నేను ఎందుకు చెబుతాను? ఎవరో వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, అలా వినేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అని అనిపించకపోతే నేను ఎందుకు చెబుతాను? కానీ చెబుతున్నంతకాలం నేను సామాన్యుడిని, అసలు అతి సామాన్యుడు. నేనే కాదు, చెబుతున్న వాళ్ళు అందరూ సామాన్యులే. అసలు ప్రపంచానికి మేలు చేస్తాం, ఉద్ధరిస్తున్నామని జరుగుతున్న వాళ్ళందరూ అతి సామాన్యులు. ఎంత బాగా జరుగుతుంటే అంత సామాన్యులు, ఎంత బాగా చెబుతుంటే అంత సామాన్యులు. కొంచెం ఆ తత్వం అర్థమైన వాళ్ళందరూ మెదలకుండా కూర్చున్నారు రమణ మహర్షిలాగా. ఎందుకో తెలిసి ఆకాశం ఎక్కడికి కదులుద్ది, ఏకత్వ భావన ఎక్కడికి కదులుద్ది, స్థిరత్వ భావన, నిశ్చలత్వం ఎక్కడికి కదులుద్ది, మౌనం ఎక్కడ మాట్లాడుద్ది. అందుకని ఆయన మెలకుండా కూర్చున్నారు. అది బాగా అర్థమైంది. శరీరం ఉంది కాబట్టి ఆ కొంచెం ఆ కూర్చున్న చోట మాట్లాడి కూర్చున్న చోట కదిలారు. ఎందుకని? నర్సరీలో ఆ మాత్రం కదలకి తప్పదు. శరీరం అనే బొమ్మ ఉందిగా, అక్కడ కదలాల్సిందే. కానీ బాగా అర్థమైన వాళ్ళు, నాలా చెబుతున్న వాళ్ళు ఎవరందరూ సామాన్యులు. వాళ్ళకి అర్థం అవ్వలేదని అర్థం. ఎంత బాగా చెబితే అంత అర్థం అవ్వలే, ఎంత బాగా తిరుగుతుంటే అంత అర్థం అవ్వలే, ఎంత బాగా ఎన్ని చేస్తుంటే వాళ్ళకి అంత బాగా అర్థం అవ్వలేదని అర్థం. ఎంత బాగా మాట్లాడుతుంటే అంత అర్థం అవ్వలేదని అర్థం. ఎందుకని? అంత శబ్దం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నదంతా ఆకాశం అంతా నిశ్శబ్దం, ఆకాశం అంతా మౌనం అని అంత మాట్లాడుతున్నాం, అంత తెలివిగా మాట్లాడుతున్నాం, అంత ప్రజ్ఞగా మాట్లాడుతున్నాం. అందుకని ఇలా నా బోటోళ్ళని చూసి మీ బోటోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అక్కడ ఏదో గొప్ప స్థితి ఉంది, ఆయన బాగా చెబుతున్నాడు, ఆయనకు బాగా అర్థమైపోయింది. ఇంకో ఆయన బాగా చెబుతున్నాడు, అయ్యి బాబోయ్ ఆయనకు ఫాలోవర్స్ కోట్ల మందిలో వచ్చారు, దేశాలు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, కోటాను కోట్ల, వందల వేల లక్షలు పెట్టేసి కోట్లతో ఆశ్రమాలు కట్టేస్తున్నారు. ఈ సామాన్యమైన ప్రక్రియలు కాదని పాపం ఇంకా ఏదో ఉంది అద్భుత శక్తి వాళ్ళకి పనిచేస్తుంది అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు నర్సరీలో గొప్పగా ఆడేస్తున్నారు. నర్సరీలో మనకంటే ఎక్కువ బొమ్మలతో ఆడేస్తున్నారు. నర్సరీలో ఆట బ్రహ్మాండంగా సాగిచ్చేస్తున్నారు. భూగోళం మొత్తం నర్సరీనే. ఇందులో ఎంత బాగా ఆడుతున్నాడు అంత బాగా నర్సరీలో ఆడుకుంటున్నాడు, ఎక్కువ బొమ్మలతో ఆడేసుకుంటున్నాడు. అంటే అంతకు మించి ఏం లేదు అక్కడ. నిజంగా ఇది నర్సరీ, ఇది బొమ్మలాట అని అర్థమైన రమణ మహర్షి లాంటి వాళ్ళు బొమ్మలాట ఆడలా, మేలకుండా కూర్చున్నారు. ఎందుకని? ఆకాశతత్వం అర్థమైనోడు ఆకాశములో స్థిరంగా ఉందామని ట్రై చేస్తాడు. కానీ శరీరం ఉంది కాబట్టి ఎంత అవసరమో అంత కదులుతాడు. ఇప్పుడు ఆకలేసి తినాలిగా, మలమూత్ర విసర్జన చెయ్యాలిగా, అది అంతే తప్ప అక్కడ ఏదో ఉందనుకోబాకండి. అందుకే రమణ మహర్షి దగ్గర మహిమలు మాయలు ఏమి ఉండవు, అసలు ఉండనే ఉండవు అలాంటి వాళ్ళ దగ్గర. అవి చెప్పరు అసలు. అందుకే ఆయన నిన్ను నువ్వు తెలుసుకొని వదిలేశారు. అంతే, నిన్ను తెలుసుకోను చక్కగా చెప్పారు. నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి. అంటే ఆకాశతత్వాన్ని నేను, ఈ శరీరం ఊరికనే ఉంటుంది, పోద్ది. ఇది నేనని ఎందుకు అనుకోను, ఎన్నాళ్ళు అనుకోను, పోద్ది కదా ఇది. అందుకని ముందు నుంచి చెప్పారు, నాకు ఆకాశతత్వం అర్థమైంది, నేను ఆకాశతత్వంగా ఉండదలిచాను కాబట్టి నేను ఈ శరీరం కాదని చెబుతున్నా. ఇప్పుడు నేను సామాన్యుడిని అని ఎందుకు చెబుతున్నానంటే, నేను ఆకాశతత్వంలో ఉండటం లేదు, ఊరికనే వాచా వేదాంతంగా చెప్పటానికే కుదిరింది తప్ప నేను అసలు ఉండలేను. అసలు ఆకలికి ఒక అరగంట ఆకలి లేట్ అయితే ఉండలేను, నా టైంకి టీ ఇవ్వకపోతే ఉండలేను. నేను పొద్దున్నే ఒక కాఫీ తాగుతాను,
పొద్దున్నే కాఫీ తాగుతాను, 8:30కి టిఫిన్ తింటాను, మళ్ళీ మధ్యాహ్నం 12:30 లోపల భోజనం చేస్తాను. ఈ మధ్యలో ఏమన్నా నేను టిఫిన్ తక్కువ తిని ఒకవేళ మళ్ళీ నాకు ఆకలిస్తే పండు పొలము తినాలి. మళ్ళీ ఆ 12:30, 1 గంటకి తిన్నాక విశ్రాంతి తీసుకుంటాను, పడుకుంటాను, నిద్రపోతాను, టీవీ చూస్తాను, కూర్చుంటాను, ఏదో ఒకటి చేస్తాను. మళ్ళీ సాయంత్రం 4ంటికి టీ తాగుతాను, మళ్ళీ సాయంత్రం పండు పొలము తింటాను. ఇన్ని తిన్నా కూడా నీరసంగానే ఉంటాను. మళ్ళీ పడుకుంటే సరిగ్గా నిద్రపెట్టి సావదు. శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, కుటుంబిక సమస్యలు, ఆర్థిక బాధలు. నా కొడుకు ఏమవుతాడు, నా కూతురు ఏమవుతుంది, ఇప్పుడు మా ఆవిడికి ఏంటి ఒంట్లో బాగోలేదు, ఏం చేయాలి? ఏదో అన్నీ బాగున్న రోజున ఎప్పుడన్నా ఒక రోజు ప్రశాంతంగా ఉంటాను. అయితే ఏది ఎలా ఉన్నా ఒక శీర్షిక మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకని? నేను మా ఊళ్ళో ఉండి కాబట్టి, నాకు తెలుస్తుంది కాబట్టి నేను మా ఊళ్ళో ఉండని. కాసేపన్నా ఇది మాట్లాడుకుంటే ఏదో ఈ గంట ఇలా కొట్టుకుపోద్ది. ఏమన్నా నా అదృష్టం బాగుంటే ఆ ఆకాశ స్థితి అర్థమవుద్ది. అది శూన్యం అని తెలుసుకుంటే శూన్యంలో కూర్చోవడానికి కుదురుతుందో లేదో తెలియదు. ఇప్పుడైతే నాకు కూర్చోవటం నా వల్లే కాదు, నేను సామాన్యుడినే. చెబుతున్నాక నాకు ఉన్న సమస్యలేండి. నాకు నా కొడుకు ఇష్టం, నా కొడుకు ఏమవుతాడో అని నిరంతరం భయంగా, బాధగా, దుఃఖంగా ఉంటుంది. నా కూతురు ఇష్టం, నా కూతురు ఏమవుద్దో, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో, అయ్యో అది బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని కోరుకుంటానే ఉంటాను. అవి ఎట్లా ఉంటాయో అని ఆదుర్ద పడతానే ఉంటాను. నాకు అనారోగ్యాలు వస్తే, నాకు బాధలు వస్తే ఆదుర్ద పడతాను, కంగారు పడిపోతాను. మా ఆవిడికి వస్తే కంగారు పడిపోతాను. మా అత్తగారిని ఇంట్లో పెట్టుకున్నాం, ఏ నిమిషం ఏమవుద్దని కంగారు పడతా ఉంటాం. డబ్బులు జీవించడానికి సరిపోవట్లేదు, ఆటికే కంగారు పడతా ఉంటాను. మరి మామూలు ఉండి కాక ఏమవుతాను? ఊరికి ఇది వాగటం వచ్చింది. ఇది వాగటం ఎందుకు వచ్చింది అంటే, అనేక మంది చెప్పినవన్నీ నేను కూడా వింటున్నాను, చదువుకుంటున్నాను. చదువుకుంటా ఆ మార్గంలో వచ్చాను. కానీ అది నాకు ఆకాశ స్థితి రాలేదు, నాకు శరీర స్థితే ఉంది. ఇక్కడ నర్సరీలో అందరూ ఈ బొమ్మలాటలు ఆడుకోవాల్సిందే. నర్సరీలో అంతా ఇలాగే ఉంటుంది. మొత్తం ఎవరైనా భూమి మీద ఉన్నంతకాలం జీవన్ముక్తులైనా శరీర భావంతో ఉండాల్సిందే. ఆకాశ భావం కలిగిన వాళ్ళు స్థిరంగా ఒక చోట కూర్చొని ఆకాశతత్వాన్ని ఎక్కువ చూపిస్తారు. అంటే స్థిరత్వాన్ని, స్థితప్రజ్ఞతని ఎక్కువ చూపిస్తూ శరీర భావాన్ని చాలా తక్కువ చూపిస్తారు. అంటే కదలికలు తక్కువ చూపిస్తారు. కాదు మాకేదో తెలిసిపోయిందని కదలికలు ఎక్కువ చూపిస్తూ, అది దేవుడి పరంగా అయినా, మతపరంగా అయినా, ఆధ్యాత్మిక పరంగా అయినా, ఏ పరంగా అయినా, ఆత్మజ్ఞాన పరంగా అయినా కదలికలు ఎక్కువ చూపిస్తూ, ఎక్కువ శరీరాన్ని కదుపుతూ, ఎక్కువ చర్యలు చేసేస్తూ, ఎక్కువ క్రియలు చేస్తూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆకాశతత్వం అర్థం అవ్వలేదు. వాళ్ళు నర్సరీలో బొమ్మలాటలే ఆడుతున్నారు. వాళ్ళ మనస్సుతో ఆడుతున్నారు, మతాలతో ఆడుతున్నారు, దేవుళ్ళతో ఆడుతున్నారు, జ్ఞానంతో ఆడుతున్నారు. ఆడనే ఉన్నాయి. ఎవరు ఆడినా ఆఖరికి అందరం లేకుండా పోవటమే జరుగుద్ది. ఇక్కడ ఆ లేకుండా పోవటాన్ని, ఆ ఖాళీని, ఆ నిశ్శబ్దతని, ఆ శూన్యతని, ఆకాశతత్వాన్ని అర్థం చేసుకోగలవా? అదే శక్తి తత్వము, అదే నీ ప్రాణశక్తి. అంటే ఏదో ఉందనుకోబాగా ఏమీ లేకుండా పోవటమే. ఏమీ లేదన్న ఎరుకుతో కూడిన ఒక సజీవత్వం ఉంటుంది అక్కడ. ఏదో ఉండదు అసలు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏదో ఉందనుకున్నంతకాలం, ఏదో పొందుదాం అనుకున్నంతకాలం అసలు అది అర్థమే కాదు. శరీరంతో ఉన్నంతకాలం ఈ శరీర భావన మనకి ఇలా సాగుతూనే ఉంటుంది. అయినా ఇలా చెప్పుకుంటూ ఉంటే, ఇలా వింటూ ఉంటే కొద్ది కొద్దిగా ఆకాశతత్వం అవగాహనకు వస్తూ ఉంటుంది. అందుకని నేను మాట్లాడుతున్నా, అందుకని నేను చెబుతున్నా. కొంచెం అవగాహనకు వస్తూ ఉంటుంది. అది అవగాహన పెరుగుతూ ఆ ఆకాశతత్వంలో నిలబడగలుగుతామా, నిలబడలేమా అనేది మన ప్రయత్నం మీద, మనం తెలుసుకోవటం మీద, మనకు అర్థం అవటం మీద, మన ఊహ మీద, మన మనసు మీద, మన మనసు చేసే గారడీలు, గందరగోళాల మీద, మాయలు మహిమల మీద ఆధారపడి ఉంటుంది. మాయలు మహిమలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఎప్పటికీ ఆకాశతత్వాన్ని తెలుసుకోలేరు. నర్సరీలో ఆట ఆడుకుంటూ ఉంటారు. అది ఎంత అద్భుతమైన బంగారు సింహాసనాల మీద వజ్ర వైఢూర్యాలు పెట్టినటువంటి, మరకతాలు పొదిగినటువంటి, పాదాలు పెట్టుకునేటువంటి, ఏదన్నా స్టూల్స్ చేయించుకున్నా, వజ్ర వైఢూర్యాలతో బిల్డింగులు నిర్మించుకున్నా, నువ్వు ఆటలాడుతున్నంతసేపు, మహిమలు మాయలు అన్నంతసేపు, నువ్వు క్రియలు చేస్తున్నంతసేపు నర్సరీలో ఆడుకుంటున్నావు అంతే. ఎక్కువ బొమ్మలతో ఆడుకుంటున్నావు, కాస్ట్లీ బొమ్మలతో ఆడుకుంటున్నావు అంతే. మిగిలిన వాళ్ళు తక్కువ బొమ్మలతో ఆడుకుంటున్నారు, కాస్ట్లీ బొమ్మలు వీళ్ళకి దొరకలేదు అంతే. అంతకు మించి ఏం లేదు. అదంతా మనసు గోలే. ఏమీ లేనటువంటి ఆ స్థితికి వెళ్ళిపో. ఆ శూన్యతను అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే
ఒకవేళ ఈ మార్గంలో వెళ్తూ అర్థం చేసుకోకపోతే, అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సోదరుడు అలా వస్తూ అడిగారు కాబట్టి చెబుతున్నా. దానికి ఏ దుర్గతి పట్టలేదు సోదర. దానికి అసలు దుర్గతి పట్టడానికి దానికి గతి లేదు, మతి లేదు. ఉన్నదంత అదే. మతి మనకుంది, అందుకని గతి ఉంది మనకి. మతి ఉన్న ప్రతి ఒడికి ఒక గతి ఉంటుంది. దానికి ఏం మెదడు లేదు. ఆకాశానికి మెదడు ఎక్కడుంది? ఆకాశానికి కన్ను లేదు, ముక్కు లేదు, చెవి లేదు, శరీరం లేదు, కాబట్టి మెదడు కూడా లేదు. మతి దేనికి ఉంటుంది, మెదడు దేనికి ఉంటుంది అంటే శరీరం ఉన్న మనకు ఉంటుంది, నర్సరీలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. నర్సరీలో మొత్తం నర్సరీ ఏంటి? మళ్ళీ చదువుతున్న భూగోళం అంతా నర్సరీనే. శరీరంతో ఉన్న వాళ్ళందరూ నర్సరీలో ఉన్నట్టే. రూపధారణలో కనపడుతున్నవన్నీ నర్సరీలో ఉన్నట్టే. జీవితమే పాఠశాల. కాబట్టి ఆ సుప్రీం సోల్ అనేది అసలు ఏమీ లేదు. ఉన్నదంతా ఆకాశతత్వమే. చక్కగా ఆత్మజ్ఞాన గ్రంథాలు చెప్పినాయి. మధ్య మధ్యలో మిడిమిడి జ్ఞానంతో బోధించిన మిడిమిడి జ్ఞానులు, మిడిమిడి గ్రంథాలు, మహిమలు మాయలు కల్పించారు అక్కడ. అవేం ఉండవు అక్కడ. అసలు ఉన్నదే ఆకాశతత్వము. అది నీ కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఆకాశం నీ చుట్టూ ఉన్న ఆకాశమే. మళ్ళీ ఇందులో నిరూపించడానికి ఏదో కూడా లేదు. ఆ ఆకాశతత్వ భావనలోకి వెళ్తావా? ఎందుకంటే చనిపోయినాక నువ్వేమీ లేకుండా పోతావు. ఏమీ లేకుండా పోయింది ఏంటి? ఆకాశమేగా. నువ్వు శరీరంతో ఉన్నంత వరకే ఇవన్నీ. చనిపోతే ఏమీ లేకుండా పోతావు. దాన్ని ఉండగానే అర్థం చేసుకుని ఆకాశతత్వాన్ని అర్థం చేసుకుంటావా, లేదా నర్సరీలో ఆడుకుంటావా? నీ ఇష్టం. అర్థం చేసుకుంటానండి, కానీ ఆట నర్సరీ లాగానే ఉంది. మీరు చెబుతున్నారు కదా సామాన్యుని అని, మీలాగానే మా ఆట కూడా ఉంది. మీరు ప్రయత్నించినట్టు మేము కూడా ప్రయత్నించుకుంటామని, నాలాగానే మీరు కూడా సామాన్యులై సామాన్య భావనలో ప్రయత్నించుకుంటాను అంటే అందరం కలిసి ప్రయత్నించుకుందాం. మోసం చేయట్లేదు ఎవరిని, దగా చేయట్లేదు ఎవరిని, కుట్రలు చేయట్లేదు ఎవరిని, ఎవరి మీద కుతంత్రాలు పంటలేదు. ఇక్కడ డబ్బులతో సంబంధం లేదు, స్త్రీ పురుష సంబంధాలు లేవు, కీర్తి ప్రతిష్టల సంబంధాలకి అసలు మీరెవరు నేను తెలుసుకొని నేనెవరో మీకు చెప్పను. కేవలం మాటలే కదా మాట్లాడుకునేది. అర్థమయ్యి మాట్లాడితే మీకు అర్థమవుతుంటే మీరు కూడా నాలాగా సామాన్యుడిని అని సామాన్య భావనలో ఆకాశతత్వాన్ని కొంచెం తెలుసుకుందాం. అదే శక్తితత్వం, అదే ప్రాణశక్తి తత్వం, అదే ఆత్మజ్ఞాన చదువు, అదే ఆధ్యాత్మిక చదువు. కొంచెం మంచిగా బతుకుదాం. ముందు కనీసం గుణమార్పణ చేసుకుందాం. శరీరంతో బతికినన్నా మంచిగా బతుకుదాం అని అనుకుంటే చక్కగా సందేహాలు వస్తే అడగండి. ఇలా చెప్పుకుందాం. నేను సామాన్యుడే, మీరు సామాన్యులే, సామాన్యులు అంతా మాట్లాడుకుందాం. కాదు మాకేదో అసామాన్యత ఉంది, మతాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, మహిమలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయండి. చక్కగా వెళ్ళిపోండి. మీ మార్గంలో మీరు వెళ్ళిపోయి మహిమలతో కూడిన మోక్షాన్ని పొందేయండి. శక్తితో కూడినటువంటి మహిమాన్వితమైనటువంటి దైవీ సంపత్తుతో కూడినటువంటి మీ దేవుడు, మీ మతం, మీ గురువు, మీ విధానంలో పొందిన మోక్షాన్ని పొందేయండి. ఎవరొద్దన్నారు? మీ దేవుడు లోకాన్ని పొందేయండి. ఎవరొద్దంటున్నారు? కాదు ఈయనబాకండి. ఎందుకంటే మీ బుర్ర పడిపోద్ది. మీరు మీ మార్గంలో వెళ్ళిపోండి, మేము మా మార్గంలో వెళ్ళిపోతాం. ఈ మార్గంలో వెళ్తున్న వాళ్ళు మాత్రమే సందేహాలు వస్తే అడగండి. నేను మళ్ళీ చెబుతున్నా, 100కి 100 పాళ్ళు అతి సామాన్యుణ్ణి. ఒక మనిషికి ఉండే సర్వ సమస్యలు నాకున్నాయి. ఒక మనిషికి ఉండేటువంటి సర్వ అవసరాలు నాకున్నాయి. నేను ఆ శక్తితత్వం, అదే ఆ ఆకాశతత్వం, ఆ శూన్యతత్వం, దాన్నే నేను దైవీతత్వం అని నమ్ముతున్నా. ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తున్నా అంతే. అంటే నేను ఖాళీ అయిపోయే ప్రయత్నం చేస్తున్నా. ఆ ఖాళీ ఎప్పుడు కావగలుగుతానా అనేది నా ప్రయత్నం మీద ఆధారపడి ఉంది, నా అవగాహన మీద ఆధారపడి ఉంది. అది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నా. అలా మీరు కూడా ఎవరైనా ఖాళీ అవ్వాలనుకుంటే, మీకు ఇది అర్థమైతే, ఈ సామాన్యతలో సాగుదాం అనుకుంటే అప్పుడు ఏమైనా సందేహాలు అడగండి, మనం మాట్లాడుకుందాం. కాదు ఏదో అసామాన్యమైంది ఉందని మీరు నమ్ముతుంటే అసలు పొరపాటును కూడా ఇది అడగబాకండి. ఎందుకంటే నేను మీకు సరిపోయినండి కాదు, నేనేమో సామాన్యుడిని. నాకు అసలు ఏమీ తెలియదు. నాకు తెలిసింది 4 ముక్కలే. నాకే దేవుడు కనపడలేదు. అంత సామాన్యతలో పోతున్నా. కాబట్టి ఆ సామాన్యతలో రాదలిస్తే అడగండి, లేదు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మళ్ళీ చెబుతున్న సోదరుడు అడిగింది ఏంటంటే దానిలో భేదభావన ఎందుకు వచ్చింది, దానికి ఇలా అనేకమైపోవాల్సిన దుర్గతి ఎందుకు పెట్టింది, అందులో అసలు ఈ భేదత్వం ఎందుకు వచ్చిందంటే అవి ఏమీ లేదు. శరీర భావనలో నర్సరీలో మనకి ఈ డౌట్లు వస్తున్నాయి అంతే. ఆకాశ స్థితి చెక్కు చెదరకుండా అది చక్కగా హాయిగా దాని పద్ధతిలో అది సంతోషంగా ఉంది. దాని స్థితిలో అది అలాగే ఉంది. దానికి ఏ దుర్గతి పట్టలేదు. ఎందుకంటే దానికి గతి పట్టడానికి మతే లేదు. అది నిశ్చలం, నిర్మలం, అనంతం.
శాశ్వతం. ఎందుకని? అక్కడ ఏమీ లేదు కనుక, నశించేది ఏమీ లేదు కనుక. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.